కొన్నాళ్ళకి నిలదొక్కుని ఈ ప్రాపంచిక విషయంలో సత్యము కన్నా ఆనందాన్ని ఇచ్చేది లేదని, దానికోసం ఆఖరికి ఆత్మ పదార్థాన్ని కనుగోవాలని తత్వచింతనతోటి మరి వాస్తవానికి తన యొక్క యోగాన్ని పూని ఆఖరికి దాన్ని గడి తెచ్చుకొని మరి జన్మలకు అంటే స్వర్గ నరకాలు భూలోకాలు అనేటువంటి విధానాన్ని తిరిగే విధానాన్ని కాకుండా మరి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. కొన్ని మోక్షాలు ఉన్నవి, పరబ్రహ్మ అంటే దేవుడిగా తాను కావటమే. ప్రతిమ 5 మోక్షాలు ఏ దేవతను పూజిస్తామో ఆ దేవతగా మారటం, ఆ దేవత శక్తులు పొంది. కానీ దేవతలు కానీ లోకాలు స్వర్గ నరక లోకాలు కానీ ఈ గ్రహతతులు ఏవి కానీ భూమి కానీ ఒకప్పటికి నాశనం కావాల్సిందే. ఇవి వచ్చిపోతూ ఉంటాయి అపర పదార్థాలు. పరపదార్థాలైనటువంటి మనము ఆత్మజ్ఞానముతో దివ్యలోకాలకు పోతే అక్కడ జీవులు చావులు లోకాలు తొందరగా పోవు. కాబట్టి దాన్ని పొందటానికే మనం సుఖించడానికి అసలైన సుఖం పరమశాంతి, వాస్తవానికి ఆత్మానందము, వారి వాస్తవానికి ఇంకా మహావిధంగా పోతుకుంటే బ్రహ్మానందము. ఇలాంటి విషయాల్లో పోయినప్పుడు ఈ యొక్క మనం పొందేటువంటి భౌతికమైనటువంటి సుఖము వాస్తవానికి శాంతి అది ఉండి లేనట్టుగా తోస్తుందంట మహాత్ముడికి. మానవుడు సుఖము వాడు బాగా చక్రవర్తి అయి ఉండి అన్ని అందగాడు ఆరోగ్యవంతుడు అన్నీ ఉండి అన్ని చదువులు చదివినటువంటి ఒక చక్రవర్తి మహాత్ముడు ఎవడైనా గొప్పవాడు మంచివాడు ఉంటే వాడు పొందే సుఖం కన్నా సూక్ష్మలోకంలో స్వర్గలోకాల్లో 16 రెట్లు సుఖం గొప్పదని చెప్పారు. దానికన్నా బ్రహ్మలోకంలో ఇంకా గొప్పదని చెప్పాడు. దానికన్నా విష్ణులోకంలో ఇంకా గొప్పదని చెప్పాడు. దానికన్నా శివలోకంలో ఇంకా గొప్పదని చెప్పాడు. వీటన్నిటికన్నా ఆత్మ పదార్థమైనటువంటి పరాశక్తి స్వరూపం విధానంలో అవ్యక్తములో ఇంకా గొప్ప ఆనందం అన్నాడు. కాబట్టి ఇవన్నీ తీసుకుంటే మానవుడు కానీ ఏ జీవి కానీ నిత్యము సుఖము ఆనందం కోసమే బ్రతుకుతున్నాడు, ఆశిస్తున్నాడు. మనం ఏది చేసినా బాగా రుచిగా తినాలంటే ఆనందం కోసమే, మరి డబ్బులు కావాలన్నా ఆనందం కోసమే, ఇల్లు ఏదైనా కావాలన్నా ఆనందం కోసమే, భార్యాభర్తలుగా సంతానము అన్నీ ఉన్నది కూడా ఆనందం కోసమే. మనకు ఉన్నటువంటి ఈషణత్రయము సుఖం కోసమే మనం నిర్ణయించుకున్నాం. అటనే వాసనాత్రయం, మనలో వాసనలు ఉన్నాయి. ఈ వాసనలు ఎలాంటివి అంటే లోకవాసన. పలానే వాళ్ళకి మంచి డాబా ఉందంటే కష్టపడో ఎష్టడో ఆ డాబా అలాంటిది మళ్ళీ కట్టించుకోవాల్సిందే. పలాని వాడు ఎమ్మెల్యే ఉంటే నీలాంటి వాడు ఏందయ్యా ఆయన మాత్రం డబ్బులు లేవో కావాలంటే కావాల్సిందే. ఈ విధంగా లోకవాసనతో చూస్తున్నాడు. దేహవాసన, నా శరీరము అందరికన్నా అందంగా ఉండాలి, లేకపోతే దానికి ఏదో డెకరేషన్ చేయాలి, ఏదో విధంగా నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఉన్న వాటిని నమూనాలను మార్చుకోవడం అంటే దేహవాసన అంతా చాలా మనిషిని బంధిస్తుంది. ఈ జన్మలో సరిగా అందంగా లేని దేహంలో బాధపడుతూ ఎప్పుడైనా పుడితే మంచిగా అందగాడిగా పుట్టాలనుకుంటాడు. ఈ లోకంలో నేను కావాల్సిన పేరు ప్రతిష్టలు ఇలాంటివన్నీ రాలేదంటే ఎప్పటికైనా నేను రావాలనుకుంటాడు. అతి తెలివికాడు ఏదో అన్యాయంతోటో అవినీతితోటో టెక్కులతోటో పదవో కీర్తితో ఏదో పొందినా దానివల్ల తన దగ్గర సత్తా లేదు కాబట్టి పైకి సుఖిస్తున్నట్టే ఉంటాడే కానీ నష్టపోతాడు. ధర్మరహితులలో తాత్కాలికంబుగా భోగ్యభాగ్యములు పొందవచ్చు, ఆత్మలోని బాధలు ఎంతెంత కాదయా విశ్వదాభిరామ వినరవేమ కాళికాంబ హంస కాళికాంబ. ఈ విధంగా చెబుతుంటాడు మహాత్ముడు. అంత అల్ప సుఖాల కోసము మనము దుఃఖిస్తున్నాం. అల్ప సుఖము కోరి అంత్యత్య దుఃఖము, వాస్తవానికి చాలా కష్టమైన దుఃఖాలు పొందుతున్నాం. ఇక్కడ బ్రహ్మంగారు చెప్పిన ప్రకారము అల్ప సుఖములిచ్చి అత్యంత దుఃఖము కలుగజేయు కామ్యకాంక్షల్లా. లోకవాసన ఉంది మనకి, శాస్త్రవాసన. ఏదైనా కానీ మంచి డాక్టరు ఇంకొక డాక్టర్తో పోటీ, మంచి సిద్ధాంతి ఇంకో సిద్ధాంతితో పోటీ. ఏది నిజమైన తెలివి కాదు, ఏది నిజమైనటువంటి గొప్పది కాదు. ఎవడుకోడు పోటీలతో వస్తున్నాడు. వాస్తవానికి ఏది విద్య కూడా ప్రపంచంలో స్థిరమైంది కాదు, శాశ్వతంగా సుఖాన్ని ఇచ్చేది కాదు. మనం ఎంత విద్యలు సంపాదించినా వాస్తవానికి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా, పెద్ద నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రజ్ఞుడైనా, పెద్ద మఠాలు ఇవన్నీ నిర్మించుకొని 1000 కోట్లు ఉన్నటువంటి యోగి అయినా, పెద్ద చదువరి అయినా, గ్రంథాలు రాసినటువంటి గొప్పవాళ్ళైనా, ఎవరైనా కానీ ఆత్మ విద్య అనేటువంటి స్థితి లేకపోతే దెబ్బతింటారు. వాడు వ్యర్థులు. వాస్తవానికి మానవుడు టోటల్గా సగటుగా అంతా ఒకటి వాళ్ళే.
ఉన్న పరిస్థితుల ప్రకారము మనం తేడాలు పెట్టుకొని ఆర్థిక తేడాలు, కొన్ని వైషమ్యాలు విధానంలో ఉన్న సంస్థాగత లేకపోతే సమాజగత విషయాల్లో ఉన్న తేడాల వల్లనే మనమంతా తెలివి తక్కువ వాళ్ళగా, మధ్య తెలుగుతులుగా ఉన్నాం. మానవుడికి సరైన అవకాశం ఇచ్చి ఉంటే ప్రతి ఒక్కడు 90% ప్రజలంతా ఒకే తెలివితో ఉంటారు అనేది సత్యం. ఎక్కడో ఏ కొండలోనో ఒక చిన్నగా దుప్పుల్లో వాటినో వేటాడుకుంటూ తినేటువంటి వాడి కన్నా ఇక్కడ మన ఐఏఎస్ఎఫ్ ఆఫీసర్గా అయిన వాడు ఏం గొప్పవాడు కాదు. సంస్కారాలు గొప్పవి, మనలో ఉన్నటువంటి మానసిక వ్యవస్థ గొప్పది, 10 మందికి మేలు చేసే గుణం గొప్పది, ఆదరించే గుణం గొప్పది, సత్యము నిజాయితీ నీతి కలవాడిది గొప్పది, సుఖం అదిస్తుంది. వాస్తవానికి అవినీతితో చేసేది, అక్రమంగా ఉండేది, దుర్నీతితో ఉండేటువంటి స్థితి సుఖాన్ని ఇవ్వదు. వాస్తవానికి మన నరనరములో అది కూడబెట్టుకున్న పాపంలాగానే ఉండి చివరికి అది మనల్ని పగ తెచ్చుకుంటుంది. ప్రకృతి ఎప్పుడు కూడా పగ తెచ్చుకుంటుంది. సత్యవంతుడికి దాసోహం అంటది ప్రకృతి, అసత్యవంతుడిని మాత్రం కాటేస్తూ ఉంటుంది. కానీ వాడు చాలా చాలా ఉప్పొంగి హంగులతో పొంగులతో ఉంటాడు. కానీ ప్రకృతి మాత్రం అవసరం ఉన్నప్పుడు వాడికి కట్టేస్తుంది. కాబట్టి విషయానికి వస్తే అల్ప సుఖాలల్లా ఇస్తుంది, అత్యంత దుఃఖం ఇస్తుంది కాంక్షలు. మనకంతా కూడా లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఉంది. ఈషణత్రయం, భార్యాభర్తలు, డబ్బు, పిల్లలు, ఎప్పుడు వాసనతోనే ఏడుస్తున్నాం. ఇంకా మనకి త్రిగుణాలు ఉన్నాయి. మన గుణాలు వాస్తవానికి తమో గుణస్తుడు నిద్రపోతూ ఉంటాడు, తింటూ ఉంటాడు, ఎవరికి సత్యాన్ని గుర్తించడు, సత్యం ఒప్పుకోడు, దేనికైనా ఒక్క పావులాగా పనికొస్తాడు. కూని చేసి రారంటే కూని చేసి వస్తాడు. రెయ్యి మొగలు తింటూ పెట్టి వాడికి కావాల్సిన అవసరాలు ఇస్తే చాలు, వాడికి విచక్షణతో పని లేదు. ఎవరి మాటలు వాడికి అర్థం కావు. వాడు ఒక మనోజ్ఞుడిగా కూడా మారవచ్చు. సోమరి, ఎప్పుడు నిద్రమస్తు కలవాడు, వాడికి మంచి తెలియదు, చూడన్న వాడికి అర్థం కాదు. ఏమీ తెలియని వాడు తమో గుణస్తుడు. కొంచెం తెలివి ఉండి, మంచి ఉండి, తేటలు ఉండి, మంచి పనులు చేస్తూ నేర్పరితనం ఉండి, డబ్బులు బాగా సంపాదించాలి, పేరు కావాలి, పదవులు కావాలి, ఉద్యోగాలు కావాలి అని నిత్యం ఏదో ఒకటి తిమ్మిని భూమిని తిమ్మినో చేస్తూ లోకంలో ఘనత వహించాలి, మంచివాడిగా ఉండాలి, పదవితో ఉండాలి, హంగు పొంగులతో ఆభారాలతో ఉండాలి, ఆడామరతో ఉండేటువంటి గుణము, 10 మందికి మేలు చేస్తూ 10 మందిని నాశనం చేసే గుణము, పెట్టిన చేత్తోనే కొట్టే గుణము, ఇలాంటివన్నీ కూడా రజోగుణస్తులకు ఉంటాయి. మూడవాడు సాత్వికుడు, ఆనందపడుతూ ఇతరుల వాళ్ళని ఆనందపరుస్తూ, ఇతరుల ఆనందం కూడా తన ఆనందంగా చూసుకుంటూ, వీలైనంత వరకు అక్కడక్కడ తప్పులు అనేటి వాటిని చేయగలుగుతూ స్వార్థం కోసము, ఎప్పుడూ 10 మంది సుఖం కోసముగా త్యాగపూరితంగా ఉండే విధానంలో ఉండేటువంటి సత్వగుణస్తుడు మానవుల్లో కల్లా గొప్పవాడు. కాబట్టి మనమంతా ముందుగా మానవులుగా కావాలి. ఈరోజు చాలామంది మానవులుగా లేరని మహాత్ములు చెబుతున్నారు. మానవుడికి మంచి ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవటం ఉండాలి, ఒకడు సహాయం చేస్తే చేసే గుణం ఉండాలి, అందరినీ ఆనందపరిచే గుణం ఉండాలి, ఎవరిని కూడా హాని చేసే బుద్ధి ఉండకూడదు. మనసు ఉన్నవాడు మానవుడు. మనసు అంటే ఎవరిని చెడగొట్టి ఏదో తనే తినేది మనసు అంటారు దాన్ని. అది ఓ విధమైన క్రూరమైన ప్రాణశక్తి యొక్క ఊర్ధ మనస్సు అంటాడు దాన్ని. కాబట్టి మనం చేస్తున్న విషయాన్ని మనసుగా చేసుకుంటే, మానవుడుగా మంచిగా బ్రతుకుని నేర్చుకుంటే, ఎవరికి హాని చేయకుండా తాను బ్రతుకుతూ ఒకరికి మంచి చేసే బుద్ధి ఉంటే, ఆ గుణములు కలవాడు మానవుడు. వాడికి కావాల్సిన సుఖం వస్తుంది. మానవత్వముడని మహాత్మ విష్ణుడు చెప్పారు. మానవత్వుడు అంటే మనిషి, తెలియకలవాడు. సమాజంలో కానీ, ఊరిలో కానీ, ఎక్కడైనా కానీ వీరు ఉన్నంత వరకు మానవత్వాన్ని కలిగి ఉండి మనుషుల్లో మంచితనం పెంచడానికి ప్రయత్నం చేస్తూ తాను ఇంకా మంచివాడిగా తయారవుతూ ఉంటాడు మానవత్వముడు. వాడు త్యాగంతో ఉంటాడు, భక్తి ఇలాంటివి కూడా కొంత పట్టి ఉంటాడు. తన యొక్క విషయాన్ని, కాలాన్ని అన్నిటినీ 10 మందికి మేలు చేస్తూ ఉంటాడు. నిర్మలమైనటువంటి రాజకీయవేత్తలు మానవత్వములు అనొచ్చు. కానీ ఈరోజు నిర్మలమైన రాజకీయవేత్తలు ఎక్కడెక్కడో దొరుకుతారు, వాడిని ఉండటంలా. కాబట్టి మానవత్వుడిగా మారేటువంటి స్థితిని ఈరోజు సమాజం సరిగానే ప్రోద్బలం ఇవ్వటం లేదు. అలాంటి వాడు మనిషిగా ఉత్తముడిగా మారినవాడు మహాత్ముడిగా మారేటువంటి స్థాయికి ఎదిగితే, మనం మహాత్మా గాంధీలాగా మంచివాళ్ళలాగా కొన్ని ప్రాంతాలకో, కొన్ని జిల్లాలకో, కొన్ని తాలూకాలకో ఉన్నవాడు వాడు మహాత్ముడిగా అనుకోబడతాడు. వాడు అబద్ధం ఆడయ్యో, వాడి కులపక్షం లేదు,
అన్ని సత్యబద్ధంగా నడుస్తాడు. ఎవరికైనా ఒకే న్యాయాన్ని చేకూరుస్తాడు. ఆశ లేదు, ఆర్భాటం లేదు, మంచితనం ఉంది, ప్రేమతత్వం ఉంది, ఆత్మీయతగా చూస్తాడు, సమతగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, క్షమాబుద్ధి కలిగి ఉంటాడు, పశ్చాత్తాపం పడతాడు తప్పులు చేస్తే, తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటాడు, అందరినీ మేలుకోరి అందరినీ ఐక్యతపరుస్తాడు, అందరికీ సమతావాదంగా ఐక్యత కూర్చి అందరినీ ప్రేమతత్వంతో స్నేహశీలతగా మారుస్తాడు. వీడు మహాత్ముడు. అలాంటి మహాత్ముడు పరమాత్ముడిగా బ్రహ్మంగారులాగా, వేమరలాగా, గుంటూరు మాస్తాయనలాగా, వివేకానందలాగా, రామకృష్ణులాగా మారినవాడు సద్గురువు. సద్గురు అయిన వాడు దేహాన్ని, ప్రాణాన్ని, మనసుని సుఖపెట్టేటువంటి విద్య నేర్పుతాడు. మనిషిని మానవత్వముడిగా, మానవత్వాన్ని మహాత్ముడిగా, మహాత్ముడిని పరమాత్ముడిగా చేస్తాడు. వాడు సద్గురు. అలాంటి స్థితులు కలవాళ్ళు ఎప్పుడు కొద్దిగా గొప్ప ప్రాంతానికి ఎప్పుడు ఉండబట్టే ఈరోజు ఆత్మవిద్య నడుస్తుందన్నారు. మహాత్ములు ఎప్పటి నుంచో ఉన్నారు. మన ప్రపంచం మొత్తం మీద 7,000 మంది మంచి ఉత్తీర్ణులైనటువంటి విధానం ఉన్నటువంటి సద్గురు స్థానం లాంటి చెప్పుకున్న తప్పు లేనటువంటి వాళ్ళు ఎప్పుడు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మన ప్రపంచంలో. కొందరు పోగానే మళ్ళీ కొందరు ఎక్కుతానే ఉంటారు. అంటే వీళ్ళ యొక్క విధి మనం వచ్చిపోయి 700 కోట్ల పైన ఉంటే అందులో వాస్తవానికి 70 లక్షల మంది చాలా గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా ఇంకా గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు 70,000 మంది ఉన్నారు. వాళ్ళకన్నా ఇంకా గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు 7,000 మంది ఉన్నారు. ఈ 7,000 ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికన్నా 5 గొప్పవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళకి తెలియకుండా సృష్టిలో, ప్రపంచంలో చీమ కూడా కదలదు. వాళ్ళ కింద ఉంటారు వీళ్ళంతా. ఇదంతా ఎందుకు చెప్పుకుందామంటే మానవుడిని మానవుడిగా మార్చుకునేటువంటి విధానంలో, మానవుడు ఉత్తముడుగా, మహాత్ముడుగా, పరమాత్ముడుగా మార్చే విధానంలో క్లాస్ టీచర్స్ లాగా మనం ఈ యొక్క యూనివర్సిటీ, భూమి మీద నడుచుకునే యూనివర్సిటీలో మనం విద్యార్థులం. వాళ్ళు స్కూల్ టీచర్స్, కాలేజీ లెక్చరర్స్. ఆ విధంగా చెప్పి దేనికి మనం విద్య నేర్చుకునేది? ఎందుకు మనం దేహాన్ని దాలుస్తున్నాం? సృష్టిలో ఉన్న జీవరాశి సూక్ష్మలోకాల్లో ఉన్నారు, మన లోకంలో ఉన్నారు. వీళ్ళంతా దేనికి పుట్టారు? సుఖానికి పుట్టారు. సుఖం ఎక్కడుంది? వాడు మొట్టమొదట బయలుదేరిన కాడనే ఉంది. మరి ఎందుకు వచ్చారు? ఎక్కడ ఏది ఉందో చూడటానికి వచ్చారు. ఎక్కడ ఏమున్నది? అజ్ఞానంతో కొంత అంతా కూడా ప్రాణశక్తి, మనోశక్తి అని పదార్థ శక్తిగా మారింది. దాన్ని చూడటానికి వచ్చారు. దాన్ని చూశారు. 10 రకాల కూరలు ఉన్నవి. ఏ కూర బాగుందన్నారు, ఒక కూర బాగుంది, అది కూడా ఆరోగ్యానికి సరిగా లేదు, తీసిపారేయండి అనే స్థాయిలో మనం జ్ఞానానికి వచ్చినప్పుడు పైనుంచి కిందకి దిగి మళ్ళీ కింద నుంచి పైకి పోయేటప్పుడు దేవుని చేరుతాం. ఇదంతా కూడా సుఖం కోసం నేర్చేదే. సుఖం ఎక్కడైతే లేదో అది వదిలేస్తాం. ఆఖరికి ఎక్కడ సుఖం ఉందో అర్థం చేసుకుంటే ఆత్మలోనే సుఖం ఉన్నది. అది కూడా కాదు, అసలు మనం ఆత్మలోనే ఉన్నాం. ఆత్మస్వరూపత పొందటమే వాస్తవమైన అందము, ఆనందము, బ్రహ్మానందమని మహాత్ములు చెప్పారు. అందుకని మనం పొందిన కోరికలు మంచి ఇండ్లు కావాలి, భార్య కావాలి, అబ్బాయిలు కావాలి, హంగులు కావాలి, పొంగులు కావాలి, ఒకడికన్నా మళ్ళీ తక్కువ ఉండకూడదు, నా మాట నిలవాలి, నేనే గొప్పవాడు కావాలి. ఈ విధమైనటువంటి కోరికలతోటి మానవుడు నడుస్తూ సుఖాన్ని పోగొట్టుకుంటున్నాడు. వాస్తవానికి ఏది కోరిన వాడికి అన్నీ వస్తాయి అన్నారు మహాత్ములు. వాళ్ళు మహాత్ములు చెబుతున్నారు, నువ్వు ఏమీ కోరగాకురా, నీకేం కావాలో ఇచ్చి ప్రజలకు ఏం కావాలో నీ చేత ఇప్పిస్తామంటున్నారు. ఎందుకంటే పంచమని ఇస్తే కొద్దిగా కళ్ళ కపటం ఉన్నవాడికి సరిగా పంచడు, చెప్పిన మాట వినడు, స్వార్థానికి పోతాడు, తన వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ పంచుతాడు. ఏమీ కోరికలు లేని వాడికి దేవుడు వాడి చేతికిచ్చి పంచరా అంటాడు. సోజమ్మ అప్పుడప్పుడు ఇటు చెయ్యి అటు ఇటు తిప్పుతూ ఉంటుంది సోజమ్మ. అటనే ఇటుకి దేవుడు తిప్పినట్టు చేస్తూ ఉంటాడు. కోరికలు లేని వాడిని తనవాడుగా చేసుకుంటాడు దేవుడు. కోరికలు ఉన్నవాడిని తీరుస్తాడే కానీ అసలు పదవులు వాడికి ఇవ్వడు. కాబట్టి నువ్వు నేను అనే ప్రశ్న లేకుండా ప్రపంచంలో దైవాతీతమైనటువంటి పదార్థము దేవుడు ఉన్నాడు, అన్నిటికీ సర్వాతీతమైన దేవుడు ఉన్నాడు అనే భావంతో ఎవడైతే సుఖము కోరకుండా కూడా, అల్ప సుఖము, ప్రాపంచిక సుఖము కోరకుండా కూడా, మనకున్న ఈశనత్రయం లేకుండా, వాసనత్రయం లేకుండా, త్రిగుణాలు లేకుండా, కర్మలు ఉన్నాయి. మనకి 3 కర్మలు ఉన్నాయి. 3 కర్మలు ఏంటి? సంచిత కర్మ, వెనక జన్మల్లో 1000 జన్మల నుంచి చేసుకున్నటువంటివి, 10,000 సంవత్సరాలు చేసుకుంది కూడా ఈరోజు మనకు అడ్డం వస్తుంది. 20 లక్షల సంవత్సరాలు చేసిన దుప్పిలాగా ఉన్నది ఒక మహాత్ముని పొడిస్తే అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది.
అవన్నీ కర్మ సిద్ధాంతాలు మహాత్ములు చెప్పింది. కాబట్టి మనమంతా కూడా సంచిత కర్మబద్ధులం. మంచి చెడుల యొక్క కర్మలు మనలో ఎప్పుడు మిళితమై ఉన్నాయి. అవి ఎప్పుడు మనంబడి తిరుగుతూనే ఉంటాయి. మనకెప్పుడు ఈ ప్రాణశక్తితో వెంటాడుతూనే ఉంటాయి. రొటీన్గా ఒక విధమైన విషయంలో రంకులు రాట్నం వచ్చినట్టుగా ఆ టైం వచ్చినప్పుడు అనుభవిస్తున్నాం, మళ్ళీ వదిలేస్తున్నాం. అట్లా మనం సంచిత కర్మాల ప్రకారంగా ఈరోజు ఈ ప్రారంభ కర్మను పొందాం. ఈ ప్రారంభ కర్మలో మాట వరుసకి మనం 80, 90, 100 ఏళ్ళు బ్రతికామనుకుందాం. పొందినవన్నీ కూడా సంచిత కర్మల యొక్క ఫలితము, పొందుతున్నవి కూడా సంచిత కర్మల యొక్క ఫలితము, ప్లస్ మనం ఇప్పుడు నడుస్తున్న తెలివి. మనకు ఒక 10 సంవత్సరాల క్రితం ఒకటితో విరోధం వచ్చింది. అది వెనక జన్మల ఫలితం, ఇప్పుడు అప్పటిదాకా నడిచిన ఫలితం అనుకో. మనకి వాళ్ళకి తగాదా వచ్చింది. ఎమ్మటే ఒక ఏడాది తర్వాత ఇది తప్పురా అని తెలుసుకున్నాం. మనం ఈ 10 ఏళ్ల నుంచి ఏ విషయంలో పట్టించుకోలేదు. అదే విధానాన్ని మనం కొనసాగిస్తే ఇప్పటికల్లా ఏమయ్యో ఉండేవాళ్ళము. కానీ తగ్గబట్టే మన జన్మలో ఉన్న ప్రారంభ కర్మని కొంత మార్చుకున్నాం. అంటే కర్మల్ని మార్చుకునే శక్తి మానవుడికి ఎప్పుడు ఇచ్చాడు? అందుకే సంచిత కర్మల్ని మానేయమన్నాడు. వర్తమాన కర్మాల్ని, ఇప్పుడున్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి కర్మల్ని మంచిగా మార్చుకోమన్నాడు. కోరికలు తీసేసుకోమన్నాడు. మంచి సత్క్రియలు చేయమన్నాడు. ఇచ్చేవాడుగా ఉండమన్నాడు. డబ్బులు ధర్మంగా సంపాదించేడుగా ఉండమన్నాడు. ఈ పదాలన్నీ ఇప్పుడు మనకి చాలా కఠోరంగా ఉంటవి. ఇంకా 50 ఏళ్ళు పోతే భూలోకంలో మానవులు మనం శ్వాస పీల్చుకున్నట్టుగా ఈ ధర్మాలు సత్యమనేటువంటి విధానము రాబోతుందని మహాత్ములు చెబుతున్నారు. మనం అందులో జీవించలేదు కాబట్టి ఇవన్నీ ఊహలు, కల్పనలు అని ప్రశ్నిస్తున్నాం అనుకుంటున్నారు. చాలామందిలో ఉంటాయి. ఇవన్నీ ఎవడు నడుస్తాడు? పదవి ఉంటే ఎవడు లంచాలు తీసుకోలేడు. మనం మాత్రం ఉంటే మాత్రం తీసుకోకుండా ఉంటామా? వాడు పదవి సంపాదించాడు, ఎట్నో తప్పుడు పనులు చేసుకోవడం. మనం కూడా సంపాదించలేదు కాబట్టి కానీ చేస్తే మనం కూడా అంతేగా అనే సమాధానంతో మానవుడు వక్ర బుద్ధితో నడుస్తున్నాడు ఈరోజు. కాబట్టి మనకు కావాల్సిన విధానాన్ని, నిజమైన ఆనందం పొందాలంటే నిజమైన నడవడి కావాల్సిందే. నిజమైన నడవడి కావాలంటే సంచిత కర్మలో ఉన్న పనికిరాని వాటిని తీసేయాల్సిందే. వర్తమానంలో ఉన్న పనికిరాని వాటిని తీసేయాల్సిందే. ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కృషి చేసి మంచిగా మారాం, సత్వగుణాన్ని పెంచుకున్నాం. వాస్తవానికి మనకి మలినము అనేటువంటిది ఎప్పుడూ ప్రతి మానవుల్లో వస్తూ ఉంటుంది. మలినం అంటే అజ్ఞానపూర్వకమైన, ఆశాపూర్వకమైన కర్మలు, ఆలోచనలు. అవి ఎట్లా పోతాయి అన్నాడు మహాత్ముడు. ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉంటే పోతాయి అన్నాడు. ఎప్పుడు ధర్మంగా సంపాదించేవాడుగా ఉంటే పోతాయి అన్నాడు. ఎప్పుడు పరుల మేలు చూసి ఆనందించుతుంటే పోతాయి అన్నాడు. ఎప్పుడు దేవుణ్ణి మరవకుండా ఆలోచనలన్నింటినీ తెగేస్తే అన్నాడు. అందుకే మెహర్ బాబా అంటాడు, నేను నిష్కామముగా ఉండాలి అనేటువంటి కోరిక తప్పితే ఏ కోరిక పొందగాకు. ఈ సృష్టి అంతా అబద్ధము, ఇందులో సత్యము లేదు. కాబట్టి సృష్టిని మనం ఎప్పుడూ కోరకుండా ఉందాము అనే నిశ్చయముతో ఉంటే అదే గొప్పదన్నాడు. నేను సర్వము ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఆత్మ పదార్థమే. నాకు వాళ్ళకి సమాధానము ఏమిటి అంటే, నేను సుఖము ఆశించినట్టే ఇతర వాళ్ళకి సుఖాన్ని నేను వీలున్నంత వరకు కల్పించడానికి ప్రయత్నం చేయటమే సత్యము అని గ్రహించిన వాడే సత్యవంతుడు. కోరికలని, ఆశలని, అహంకారాన్ని త్యజించిన వాడే నిజమైనటువంటి ఉత్తమ స్థితికి పోతాడు. ఇవన్నీ దేనికంటే బాగా చూసుకుంటే మనము సుఖాని కోసం బ్రతుకుతున్నాం. ఆ సుఖం అల్ప సుఖాలను ఇస్తాయి, అత్యంత కష్టాలను ఇస్తాయి. అటువంటి కామ్యకాంక్షల వలనే వర్తమానంలో అంటే మరి ప్రారంధ కర్మని కూడా పెంచుకుంటూ ఉన్నాం. ప్రార్థ కర్మలో మనం సత్కర్మలు, దానము, దయ, నీతి, నిజాయితీ, పరోపకార బుద్ధి, శాంతము, దీనులను సేవించుట, రోగులను, వృద్ధులను, అశక్తులను, అనాథలను, అంగవికులను బాగు చేయుట, మనకన్నా దీనులైన వాళ్ళని మన బద్ధతగా ఉండే స్థితిగా మార్చుకొనుట. వాస్తవానికి భక్తి అంటే దేవుణ్ణి పొగటం కాదు, ఓ విధంగా రామనామాలు రాయటము కాదు, ఏది కాదు. నిజంగా బాగా అర్థం చేసుకుంటే మనం
మనసుని క్రమశిక్షణలో పెట్టుకోవటానికే రామనామాలు రాస్తున్నామే కానీ మనసు వివేకుగా తిరగకుండా ఉండటానికే రామనామాలు రాస్తున్నామే కానీ ఎక్కడో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ దేశమంతా తీర్థయాత్రలు చేస్తున్నామే కానీ మనసు పోకడా వక్రముగా ఉన్నంత వరకు సృష్టిలో ఏ దేవుడు పలకరించడు, ఏ దేవుడి కాడికి మన మొరపోదు. ప్రార్థన పోయేది ఎప్పుడంటే మన ఆత్మశుద్ధితో ఏదనుకుంటామో అప్పుడే ఆత్మ రెస్పాన్స్ ఇస్తుంది. ఆత్మ తప్పితే దేవుడు లేడు. మన కర్మలను నిలిచి ఒక లోపల కంపు కొడుతూ ఉంటే దేవుడికి ఒక లక్షిస్తామని 10 లక్షలు మోసం చేసి చంపితే దేవుడు అంత పిచ్చోడు కాదు. 10 మందికి ఎదురుగున్న మానవుల్ని, జీవులని దేవుడి రూపమని ఎవడైతే పూజిస్తూ సేవిస్తూ సహాయం చేస్తూ వాళ్ళ ఆనందమే తన ఆనందముగా పొందుతూ ఉంటాడో వాడే దేవుడు మనిషి. వాడికే సుఖం ఇస్తాడు. ప్రపంచాన్ని చూసినంత వరకు దేవుడు సుఖం ఇవ్వడు. ప్రపంచాన్ని వదులుకున్నంతసేపు వదులుకున్నంతగా లాభాలు ఇస్తూ ఉంటాడు. ఆఖరికి ఏమీ లేని వాడికి అంతా ఇస్తాడు. అంతా ఇచ్చిన వాడు అందరికీ సుఖింపజేస్తాడు. కాబట్టి విషయానికి వస్తే అత్యంత దుఃఖం ఇచ్చేటువంటి అల్ప సుఖాలని, సంచిత కర్మలని, ప్రారబ్ధ కర్మని దైవపరంగా మార్చుకుంటే కోరికలన్నీ తెగితే ఆగామి కర్మ ఉండదు. ఇక గుణాలన్నీ చనిపోతాయి, కర్మలన్నీ పోయాయి, వాసనత్రయం పోయింది, ఈషణత్రయం పోయింది, తాపత్రయం ఉంది మానవుల్లో. అది ఎప్పుడు కానొస్తుంటుంది. బయటికి పోతే విరోధులు తిడుతూ ఉంటాడు ఎంత యోగినైనా. ఏదో తెగులొచ్చి పాపం మహాయోగిని కూడా కుట్టుద్ది. పాపం వరద వస్తే సమయానికి కొంటే ఈయన కూడా కొట్టుకొని పోతాడు. రోగాలు వస్తే ఈయనకు కూడా ఒకసారి రోగం రావచ్చు. అడవిలో పోతే జంతువులు ఎగబడతాయి, అందరు ఎగబట్టి ఎగబడతాయి. తుఫాన్లు వస్తే ఈయన కూడా అందులోనే తుఫాన్లో పడిపోవచ్చు. దేవతల కోపం వచ్చి భూకంపాలు వస్తే ఈయన కూడా అందులోనే ఇరుక్కోవచ్చు. తాపత్రయం అన్నాడు. ఆధ్యాత్మిక తాపం. చెవులతో పనికిరాని వద్దన్న వింటాడు వీడు. విన్నప్పుడు ఏడవలసిందే అంత యోగి అయినా. బజారికి పోతాడు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వాళ్ళ ఆత్మహత్య పోయారు, ప్రేమ లేదు. వీడు యోగి, అందరూ ఆనందంగా ప్రేమగా ఉండాలనుకుంటాడు. వాళ్ళు తిట్టుకునే వింటాడు, కొట్టుకునే చూస్తాడు, బాధపడతాడు. ఆధ్యాత్మిక తాపం అంటాడు దాన్ని. చేనుకు పోయాడు, అనుకోకుండా తుఫాను వచ్చేసింది. అవన్నీ ఏంటి? దేవుడిచ్చే మాటలు. ఆధిదైవిక తాపం అన్నాడు. పరమాట ఎక్కడో కూర్చున్నాం, పాములు 2 వచ్చి అమ్మటపడ్డాయి. అది భౌతిక తాపం అన్నాడు. ఇవన్నీ కూడా మానవుడికి, యోగి కూడా ఉండేవి. కానీ యోగి ఈషణత్రయాన్ని బాపేస్తాడు, కర్మత్రయాన్ని బాపేస్తాడు, వాసనత్రయాన్ని పాపిస్తాడు, త్రిగుణత్రయాన్ని పాపిస్తాడు. రుణత్రయము, రుణ పంచకం అని ఉంది ఇంకోటి. తల్లిదండ్రులకు మనం రుణం ఉంటే ఎక్కడ తిరిగినా, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకొని తిరిగినా ఎప్పుడు వాడు ఎప్పటికీ రుణం అడిగిపోదు. ఏదో దేశం అంతా తిరిగి యోగం పెంచుకొని జ్ఞానం నేర్చుకొని తన ధర్మాన్ని మరిచి కుటుంబాన్ని, భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వదిలి వస్తే మహాత్ముడిగా అయితే అయ్యాడేమో, కానీ అది వెంటాడుతూనే ఉంటుంది. అందుకే చెబుతాడు దయానంద, అమ్మ నాన్నని ఏడిపించి నేను వాళ్ళ క్షోభకి కారణమయ్యి వాళ్ళు బ్రతికున్నంత కాలము నన్ను చూస్తూ కావాలని ఏడుస్తూ వాళ్ళు చేసిన క్షోభకి నాకు సరైనటువంటి సేవ చేసే శిష్యుడు లాంటి వాడు నాకు ఎంతవరకు దొరకలేదు అంటాడు. దయానంద చెప్పుకున్నాడు, నాకు మంచి శిష్యుడు. ఆఖరి దయానందకి వాడి కాడ ఉన్నటువంటి విధానంగా వాడు ఉన్నటువంటి ఆ నౌకరే 2 సార్లు విషమిచ్చి చంపుతాడు. ఫస్ట్లో తప్పించుకుంటాడు, 2సారి చస్తాడు. అంటే ఏంటంటే పితృరుణం అనేటువంటిది తీర్చకపోతే మనల్ని ఎప్పుడు కాటేసే ఉంటుంది. కానీ మనమేం చెడినట్టు కాకపోయినా మనకు అది వాస్తవానికి సంతోష పెట్టడమే. అందుకే రుణాలను తీర్చుకున్న తర్వాతనే యోగానికి రమ్మంటాడు. దేవుని రుణం, దేవుడు అందరికీ మేలు చేస్తూ ఉంటాడు. మనకి ఎన్నో పంటలు ఇవన్నీ ఇస్తున్నాడు, సౌభాగ్యం ఇస్తున్నాడు, మంచి వాగ్దాటి ఇస్తున్నాడు, న్యాయం తెలుసుకునే విధానం ఇస్తున్నాడు, శక్తి సామర్థ్యాలు ఇస్తున్నాడు, దుర్మార్గాన్ని ఎదిరించే విధానం ఇస్తున్నాడు. ఇవన్నీ ఉండి కూడా ఏముందలే వాడు ఎవడు బలహీనుని నేను కొడుతున్నాడు కొట్టుకొని అనే స్థితి ఇస్తే నీకు ఇచ్చిన దేవుడి శక్తి నువ్వు సరిగా వినియోగించలేదు కాబట్టి నువ్వు రుణం ఉన్నట్లే దేవుడికి. దేవుడి రుణము, మాతాపిత రుణము, ఋషి రుణం. మనకి వాస్తవానికి మనకు ఆంధ్రలో
మనం బాగా రుణపడ్డది మన మామూలుగా పాములము బ్రహ్మంగారికి వేమనకి. వేమన బ్రహ్మంగారు కులాలు వద్దురా అని చెప్పిపోయాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. మీరు ఈశనత్రయాలు ఎన్ని పాకు అని బాగా జ్ఞానవంతులుగా ఉండండి అని చెప్పాడు. పలికిరాని గురువులు అంటబడి అన్నిటినీ పోగొట్టుకోకండి అని చెప్పాడు. దుర్మార్గులైనటువంటి ఈ చేసేటువంటి ప్రజా విధానాన్ని ఎదుర్కొని నువ్వు భగవద్గీతలో చెప్పినట్టుగా ధైర్యంగా నిలవరా అని చెప్పారు. అట్లాగాక ఈరోజు మహత్తులు చెప్పిన మాటలు పోగొట్టుకొని నీతి నిజాయితీ లేక అవకాశవాదముతోటి దుర్మార్గులకు సేవ చేస్తూ దుర్మార్గులుగా మారి దైవము మనిషిని సమత ప్రేమ ఆత్మీయత నీతి నిజాయితీ ఇలాంటి వాటిని నువ్వు కాపాడుకోరా, నువ్వు సత్యవంతులుగా ఉండేది మర్చిపోయి ఋషులు అంత కష్టపడి అరాచకంగా ఉన్న విధానాలని మార్చి మనకి ఇచ్చినటువంటి సంపదను, ఋషి సంపదను చెడగొట్టుకుంటూ ఉంటున్నాం. ఆ కాటు ఆడికి పోతున్నాడు మహత్తుడు. కాబట్టి ఈ రుణాలు అన్నీ పోగొట్టుకోవాలి. ఇంకా నాలుగవది మూడవది ఉన్నది జీవరుణం. మనం ఇక్కడ కూర్చున్నాం, మనం ఇంట్లో ఎప్పుడు కూర్చొని ఆడుకుంటూ ఏదో ఉంటున్నాం. ఒక విధంగా చూసుకుంటే ఒక నైటు దొంగ వస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడో తిని పాపం మన అరుగు మీద వచ్చి పండుకుంటుంది ఒక కుక్క. వాస్తవానికి అది మనం పెట్టింది కూడా లేదు, దానికి అది బాగుంది ఎందుకో వచ్చి పండుకుంటుంది. రాత్రిపూట ఇద్దరు దొంగలు వచ్చారు, అరిసి వాళ్ళని పారగొట్టారు. మనం తిండి కూడా పెట్టలేదు, మనకి ఎందుకు సహాయం చేసింది? మనం బజార్లో పోతూ ఉన్నాం, ఏదో ఒక పాములాట వస్తుంది, ఒక కుక్క వచ్చి మన కాడికి వచ్చి దానికల్లా అరుస్తుంది, చూశాక పాము. మరి ఎందుకు సహాయం చేసింది మనకి? వాస్తవానికి ఎక్కడికో పోతున్నాం, ఏదేదో పోతున్నాం. ఒక చెట్టు ఉంది, వాస్తవానికి చెట్టు కాయలు ఉన్నాయి, ఆకలి అవుతుంది. అది ఎందుకు చేస్తుంది మనకి జీవుడు? దాన్నే కొమ్మలు ఇరుస్తున్నాం, దాన్నే వీలుంటే మొద్దుగా ఇంటికి తెస్తున్నాం. ఈ విధంగా మనం జీవులకు రుణపడి ఉన్నాం, ఎన్నో మనుషులకి ఇంకా రుణపడి ఉన్నాం. పులుగురాలంతా తిరిగాం, ఎవడు అడ్రస్ తేవట్లేదు. పాపం కుర్రోడు 10-20 ఏళ్ళోడు, వాడికి తెలుసు. అడ్రస్ తీసుకొని 1 కిలోమీటర్ అటు ఇటు తీసుకెళ్ళి పాపం వీళ్ళు ఏం తెలియకుండా తిరుగుతున్నారులే అని తీసుకుపోయి మనకు అడ్రస్ చూపిస్తాడు. మనిషి మనకి ఎంతో చేస్తున్నాడు. మీరు ఎక్కడో డబ్బులు పోగొట్టుకొని తిరణాల్లో ఉంటే తినడానికి కూడా డబ్బులు లేకపోతే ఏంది తాత అని ఒక కుర్రవాడు ఒక 10-100-20 మోటార్స్కి ఏదన్నా ఇచ్చాడు అనుకోండి మంచి మీద, ఆ రుణం ఎక్కడ పోతుంది మనకి? అంటే మానవుల రుణము, జీవుల రుణము, తల్లిదండ్రుల రుణము, దేవతల రుణము, ఋషి రుణము తీరిస్తేనే సుఖం వచ్చేది మనకి. ఈ అన్నిటిని తీసుకోకుండా మనం ఏదో సుఖం కావాలి అనుకుంటే వస్తానే ఉంటాయి. ఏమొస్తాయి? వైరస్ డిసీజులు వస్తున్నాయి, కరువు కాటకాలు వస్తున్నాయి. వాస్తవానికి వర్షాలు రావట్లా, పంటలు పండటల్లా. వాస్తవానికి మనలో ఆనందం అనేది పోయింది. లగ్జరీస్ ఫేస్ తోటి సత్యాన్ని మర్చిపోయాం, అవకాశవాదంతో వచ్చాం. అందుకే మహాత్ములు చెప్పారు, సుఖాన్ని తెగేస్తుంది ప్రకృతి. ఎవడైతే సత్యాన్ని దాటిపోతూ ఉంటాడో ప్రకృతికి ఒక విధమైనటువంటి కక్ష వస్తుందన్నాడు. దైవాన్ని తప్ప ఇతర దానికి ఎవడైతే మోసంగా పోతూ ఉంటాడో ఈశ్వరుడు త్రిశూలంతో పోలుస్తాడని చెప్పారు మహాత్ములు. కాబట్టి అల్ప సుఖాన్ని ఇస్తున్నావు, వాస్తవానికి కామ్యకాంక్షలకి ప్రాధాన్యత ఇస్తున్నావు, షోకులకి వీటికి ఎక్కువ ఇస్తున్నావు. అక్రమంగా సంపాదించిన హాయిగా తినవచ్చని నువ్వు అనుకుంటున్నావు. 10 కోట్లు ఎంతో అబ్బాయిలు సంపాదించవచ్చు, ఎన్ని తప్పులు చేసిన అనుకుంటున్నావు. లేక పైకి ఒక 10 కోట్లు అన్యాయంగా సంపాదించి సంవత్సరానికి 10 లక్షలు వచ్చే వడ్డీలో మేలులు చేస్తున్నాను, దానాలు చేస్తున్నాను యాక్ట్ చేస్తున్నావు. ఇవన్నీ కూడా అంతరంగం ముందు అపరాధములు చేసి మంచివాడు వల్లనే మనుజుడుండు, ఇతరులెరువుకున్న ఈశ్వరుడు అంటాడు వేమన. విశ్వదాభిరామ వినరవేమ. మనం ఏ పని చేసినా సాక్షిగా మనలో ఉంది. అరే నువ్వు చెప్పేదంతా కలరా అని తెలుసు, నువ్వు చేసేదంతా కలరా అని తెలుసు, లోపల చెబుతూనే ఉంది. దాని ప్రకారం లేకుండా నేను ఒళ్ళు ఇరుసుకొని 10 లక్షలు సంపాదించి 1,00,000 రూపాయలు దేదే మనం మొక్కుంటాం, వెంకటేశ్వర స్వామి నాకు 1 కోటి రూపాయలు ఇవ్వయా, నీకు 50 లక్షలు ఇస్తానంటాడు. అంటే అట్టున్నది మన పని. ఆ విధంగా మన ఎరుక మనకి తెలియకుండా ఆత్మ ఎరుక మనలో ఉన్నది. కాబట్టి వీటన్నిటికన్నా అల్ప సుఖం ఇచ్చేదానికన్నా అత్యంత దుఃఖం అనేటువంటి విధానాన్ని పొందేది కన్నా నిర్మలమైన నిత్యమైన శాశ్వతమైన ప్రధానాన్ని పొందాలంటే బ్రహ్మనిష్ట వలనే వస్తుంది.
ఆత్మయోగముతో వచ్చిన ఆత్మానందము యొక్క జ్ఞానానందం వలనే మనం బాగులు పడతాం. వాస్తవానికి జ్ఞానానందం పొందేవాడికి సృష్టిలో ఏ ఆనందం అవసరం లేదు, ఉన్నా పొందుతున్నా అది ఉన్నట్టు కాదుగా ఉంటాడు. మనలో విషయానందం ఉంది. ఏదో చెడు మాటలు విన్నా ఆనందపడుతున్నాం, మంచి మాటలు విన్నా ఆనందపడుతున్నాం, చెడు చూస్తున్నా ఆనందపడుతున్నాం. అంటే మనలో రెండు రకాలు నడుస్తుంది. దుర్విషయానందం ఉంది, విషయానందం ఉంది. ఈ రెండింటికి అవతల మన అదృష్టం ఉంటే సద్విషయానందం ఉంది. రాముని యొక్క కథ చదువుతున్నాం, మంచిది. ఆత్మవిద్య సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాం, మంచిది. 10 మందికి నీతి బోధ చెప్పేటువంటి పుస్తకాలు చదువుతున్నాం, మంచిది. ఇవన్నీ సద్విషయానందం. మనిషితో ఎట్ట బతకాలి, కుటుంబాన్ని ఎట్ట బాగా చూసుకోవాలి, సమాజాన్ని ఏ విధంగా మార్చాలి, సమాజంలో మనిషి ప్రతి ఒక్కరిని నీతిబద్ధంగా ఎట్లా మార్చుకోవాలి, పవిత్రుడిగా మార్చుకునే ప్రయత్నం మనం ఎంతగా ఉంది, మనం పవిత్రుడిగా మార్చుకుంటూ భక్తిని పెంచుకుంటూ 10 మందిని ఏ విధంగా భక్తి మార్గాన్ని మార్చాలి. ఇవన్నీ ఉండేటువంటి ఆశయాలు గలవాడే నిజమైన ఆశయం కలవాడు. నేను డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఉద్యోగి కావాలనే ఆశయాలు కాదు ముఖ్యం. నాకున్న శక్తితో ఒక విద్య సంపాదించి ఆ విద్యతోటి నేను ధర్మంగా సంపాదిస్తూ నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని యోగాన్ని సంపాదించుకుంటూ మళ్ళీ దాన్ని నా శక్తితోటి ధనముతోటి కాలముతోటి నేర్పుతోటి 10 మందికి పంచేటువంటి విద్య కలవాడే నిజమైన వాడు. కాబట్టి బ్రహ్మనిష్ఠ ఇచ్చినటువంటి సుఖము సృష్టిలో ఏది ఇవ్వదు అని చెప్పుకోవడం. అందుకని మహాత్ములంతా కూడా తామకి ఏమీ కోరికలు లేకపోయినా వాళ్ళు పుట్టింది కూడా దానికోసమో దీనికోసం అని కాకుండా ప్రజల ఉద్ధరణ కోసం, మానవుల్లో ఉన్న ప్రతి ఒక్క మానవుని యొక్క మనస్సుని మార్చేటువంటి శక్తిని ప్రకృతికి ఇచ్చే విధానంగా వచ్చినటువంటి మహాత్ములు, అవతారులు, సద్గురువులు, ధార్మికులు, భక్తులు, యోగులు ఎప్పుడూ ప్రపంచానికి మంచి చెప్పుతూ, మంచినే నేర్పుతూ, మంచినే నడుస్తూ, మంచినే చూపిస్తూ, వీలుంటే వాళ్ళ శక్తితోటి దుర్మార్గాన్ని ఖండిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ 10 మంది మేలు చేసే స్థితిలో ఉన్న గుణమే నిజమైన శాంతి. ప్రపంచంలో ఓటమి, అసత్యము పొందితే ఓటమి, అసత్యము గెలిచినా ఓటమే, సత్యము ఓడిపోయినా గెలిపే, సత్యము గెలిచినా గెలిపే. ఇది మహాత్ములు చెప్పేది. సత్యం ఎప్పుడూ ఉన్నది. సత్యాన్ని ఎవడు ప్రకటించాల్సిన పనిలా. సత్యము మనకు ఎదురుగా చంద్రుడు సూర్యుడిలాగా కానొస్తూ ఉంటారు. చంద్రుడిని సూర్యుడిని మనము ఏ బ్యాటరీ లైట్ పెట్టు లేకపోతే దీపం పెట్టు చూపించాల్సిన పనిలా. సత్యాన్ని గురించి అసలు చెప్పాల్సిన పనిలా. మనకు కావాల్సింది స్వయంగా తెలుస్తూనే ఉంటుంది, అది చెప్పుకుంటూ ఉంటుంది. మనం చెప్పుకుంటాం సత్యం ఎలాంటిదోనని. సత్యము దానికి అసలు చెప్పుకునేది కాదు, మనం చూస్తే మనం చూడకుండా ఉండేది కాదు. అది అడ్రస్ కాడికే తీసుకుపోద్ది సత్యం. సత్యము సృష్టిలో లేకుండా ప్రపంచంలో ఒక క్షణం కూడా జీవి బ్రతకదు, గుర్తుంచుకోండి. సత్యపదం అనేటువంటిది సృష్టికి ఆధారం అని చెప్పారు మహాత్ములు. బ్రహ్మగారిలో ఖండాఖండంగా చెప్పి పారేశారు. సత్యానికి అంత విలువ ఉన్నది. అందుకని మహాత్ములు చెప్పిన మాటల్లో అణువంతా మనకి నిజంగా తెలిసిన మనం ఈ ప్రపంచ విషయాల్లో ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోం. దేవుడు ఇస్తున్నాడు, చక్రవర్తులు వచ్చారు పోయారు, ఏమి పొందారు? వాడి సుఖము, వాడి ముఖము. లేకపోతే ఏదైనా బజార్లో అడక తినేవాళ్ళు ఉన్నారు, ఏమి పొందాడు? వాడి బాధ. ఏమీ లేదు, అంతా ఒట్టిదే. దృశ్యమానమంతా సుఖము కానీ కష్టము కానీ జ్ఞానాన్ని ఇవ్వటానికి వచ్చిందే. కానీ ఈ కష్ట సుఖాలు మానవుడు భక్తుడిగా మారినంత వరకు ప్రతి జీవికి ఉండేవి. ఈరోజు ఈ జన్మలో కోటీశ్వరుడైనా ఒక జన్మలో ఒక విధంగా బాధలు పడి ఉండవచ్చు. ఈరోజు కోటీశ్వరుడైతే రాబోయే జన్మలో అధముడుగా భిక్షగాడుగా బ్రతకవచ్చు. ఈ 2 విషయాల్లో వస్తే పరమనీసుడిగా బ్రతకవచ్చు, ఎంతకుముందు పరమనీసుడిగా బ్రతికి ఉండవచ్చు. ఎప్పుడు ఇవన్నీ పొందాల్సిందే మానవుడు వాళ్ళ యొక్క జన్మ పరంపరలో మానవుడు ఆడామొగ ఎత్తాల్సిందే. ఆడామొగ ఎత్తుతూ ఆడామొగ గుణాలన్నీ అర్థం చేసుకోవాల్సిందే. తప్పుడు వాడుగా ఆడామొగలో ఉండాల్సిందే, మంచివాడిగా ఉండాల్సిందే. ఆఖరికి కోరికలు తీరిందాకా ఆడామొగ జన్మల యొక్క ప్రాధాన్యత తెలుసుకొని దేవుడే ముఖ్యమని తెలుసుకున్నదాకా 90 పాళ్ళు 80 పాళ్ళు భక్తి పెరిగిందాకా ఆడామొగ జన్మలు పొందుతూనే ఉంటాడు. తప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు. ఒక మహత్తుడు చెబుతాడు ఆయన కథలో, నేను కొన్ని జన్మల ప్రకారము పెద్ద వేశ్యగా పుట్టా, అప్పటికి నేను జ్ఞానినే. ఆ వేశ్యగా పుట్టిన ఆమెకి నాకు 11 మంది పిల్లలు ఉన్నారు.
బజారులో ఎట్లా బ్రతికానో నాకు తెలుసు, ఎప్పటికీ నన్ను ఎంత హింసించారో నాకు తెలుసు. కానీ నేను ఆత్మపరమైన శోధనలో ఉన్నవాడిని కాబట్టి నాకు ఆనందం అంటే ఏందో ప్రతి జన్మలో తెలుసుకోవటానికి, ఆనందంలో ఉన్న విధానాన్ని గుర్తించి ప్రతి వారికి నేర్పటానికి, చెడు వాళ్ళకు కూడా నిజమైన ఆనందం ఏదో నేర్పటానికి ఆ యొక్క పాఠాన్ని నేను నేర్చుకోవటానికి ఆ విధంగా మారాను. మహాత్ములు అప్పుడప్పుడు వింతగా పుడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచాన్ని మేలు చేసే జ్ఞానాన్ని సంపాదించి మళ్ళీ ప్రపంచానికి ఆ జ్ఞానం ఇవ్వటానికి. ఇక్కడ వాస్తవానికి చెడు మంచి లేదు. అందుకే అంటాడు మెహర్ బాబా, ఎదురుగున్న కుష్ఠరోగులు విచ్చుకున్న పుష్పములు లాంటివాడు అంటాడు ఆయన. ఆయన కుష్ఠరోగుల్ని పాపము తీసుకొచ్చి, అంటే అది మనకు ఆలోచిస్తూనే ఒళ్ళు గగురు పడుస్తుంది. స్నానం చేసి పుండకి మందు రాసి మంచి బట్టలు కట్టి స్వయంగా ఆహారం నోటిలో పెట్టి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తుండేవాడు. సౌందర్యోపాసకుడికి సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆనందమే. మనం అనుకునే పరమ నీచులు కూడా చాలా మంచివాళ్ళుగా కానొస్తారు వాళ్ళ అంతరంగంలో మహాత్ములకు. అందుకని మన ఎస్టిమేషన్ని అందరి మీద రుద్దే స్థితి కన్నా అట్లీస్ట్ మహాత్ముల యొక్క పొయ్యే పోకడనైనా మనం చూస్తూ నిజమో ఏమిటో అనే విషయంలో ఉన్న వాళ్ళం కూడా పాపా నుంచి తప్పించుకుంటాం. వాళ్ళ యొక్క విధానాన్ని నమ్మిపోయేవాళ్ళు. అందుకే మంచి సద్గురువుల తరపున సేవ చేసే విధానం ఉన్న తర్వాత మనకున్న పాత సంస్కారాలు లక్షల సంవత్సరాల నుంచి వచ్చేవి కూడా పోగొట్టుకోవటానికి ఒక విధమైనటువంటి అవకాశం ఉందన్నారు. అంతా వింతగానే ఉంటుంది వాళ్ళు పోయే పద్ధతి, మనకు అర్థం కాదు. కానీ మనకి 2 ఏళ్లకో 1 ఏళ్లకో మనలో కొంచెం ఖాళీ ఏర్పడుద్ది. ఇంతకుముందు బరువు తగ్గుతుంది, మనసు వికసిస్తుంది. అది నేర్పేది కాదు, వినేది కాదు, చెప్పేది కాదు, కానీ మన బరువు తగ్గుద్ది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే సుఖం ఎక్కడున్నది అంటే సుఖము ప్రేమలో ఉన్నది, సుఖము సత్యములో ఉన్నది, సుఖము నీతిలో నిజాయితీలో ఉన్నది. అందుకని బ్రహ్మనిష్ట పొందేటువంటి వాడు సుఖిస్తాడు. అందుకని ఏమన్నాడంటే మహాత్ములు, ఆత్మతత్వవేత్తల ఆదర్శవంతులై. ఇక్కడ గురుతత్వానికి వచ్చేస్తున్నాం. ఇక గురువు మనకి అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లకి ఉన్నారు. మరి వాస్తవానికి ఆత్మతత్వవేత్తలు అంటే సద్గురువులై ఉంటారు. కారు గురువులు కాగుద్దుని చెప్ప, శాస్త్రపాఠములను చదివి చెప్ప, ముక్తి మార్గం ఇచ్చు మూలమే గురుడై ఉంటాడు. ఆత్మతత్వవేత్తనని అహంకార పూరితులై స్వార్థము వదలకుండా, లోభము వదలకుండా, కుళ్ళు కపటాదులు పోకుండా, అనుమానము పోకుండా, కామక్రోధాదులు పోకుండా, మధమచ్చరాదులు పోకుండా, సప్తవ్యసనాలు పోకుండా, అచలులము, పరిపూర్ణలము, జ్ఞానులము, వాస్తవానికి మాకు తెలియంది ఏమి లేదనే విధానంలో ఉండేవాళ్ళు మనకి ప్రతి చోట ఎదురవుతారు. ఎవడైనా మంచి గురుగాడికి పోతుంటే విమర్శిస్తారు. వాడు చెప్పేది ఏంది వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్నీ కూడా పుస్తకాల్లో చెబుతారు, మేము డైరెక్ట్గా చూసి చెబుతూ ఉంటారు వీళ్ళు. ఆత్మవేత్తలలో ఆదర్శవంతులై ఏమన్నాడు, నడువవలయు వంశ విడువవలయు. అచలము అని, పరిపూర్ణమని, అహంకారమని, సోహమని, మోహమని అన్నీ చెప్పుకుంటూ మేము గురువులని చెబుతాం. ఏదో కాకబట్టో లేకపోతే భయపెట్టో 100 మందినో 200 మందినో శిష్యులు చేసుకుంటారు. ఆఖరికి సత్యసేవ షిరిడి సాయిబాబా గురించి కూడా చెప్పరు. తనకిచ్చింది ఏదో చెబుతారు, అదే వినాలి, అదే ఉండాలి. ఆయన మాట వినకపోతే రౌరవాద నరకాలకు పోతారు. ఏమీ తెలియదు, అటేస్తే ఇటేస్తే అటు. వాస్తవానికి ఆయన కాడుకున్న శిష్యులు చాలామంది ఆయన కన్నా ఉత్తములు. కానీ వీళ్ళకి దురదృష్టం ఏంటంటే అజ్ఞానంతో మా గురువు అని ఆయనే మోసుకొని పోతాడు ఎక్కడికోననే భావంతో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని వాళ్ళు క్యాష్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అందులో దాసులై ఉంటారు, బానిసలై ఉంటారు. ఆదర్శవంతులై బ్రతకాలి మానవుడు. సదాశయం ఉండాలి, ఆదర్శం ఉండాలి. ఒక యోగిని కానీ భక్తుని కానీ చూస్తే ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అది నిజము సత్యము అని గ్రహించి మనము కూడా మారేటట్టుగా ఉండాలి. అదే అంటాడు రామచంద్రాజీ, మానవుడు బయటికి పోతే భక్తిని ప్రేమని చూపించేవాడుగా కానరావాలి. భక్తి ప్రేమ నిండుగా అతనిలో ఉండయని కావాలి. నీతి నిజాయితీ సమర్థత అతనిలో ఉండయని చూపించాలి. యోగి అంటే వాడు బ్రతకవచ్చు, కానుకలు తీసుకోవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు, కానీ ఆదర్శంగా బ్రతకాలి.
అది నిత్యమైన స్థితి. దాన్ని కాకుండా ప్రజల్ని తను ఇద్దరిని కూడా ఎటు కాకుండా రెంటికి చెడ్డ రేవడలాగా మార్చేటువంటి తత్వవేత్తలు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రతి శాఖలో ఈరోజు ప్రచారం చేసుకుంటూ 4 మాటలు చెప్పుకుంటూ ప్రాణశక్తిని ఒక వచ్చిన మత్తుని నిద్రపోయేతనాన్ని యోగము జ్ఞానము నిర్వికల్ప సమాధానం చెప్పుకుంటూ టయాన్ని వివేకాన్ని ప్రజల్ని ఓ విధంగా మట్టు పెరుస్తున్నారు. ఆ విధంగా వస్తే ఏమంటున్నాడు, ఆత్మతత్వవేత్తలు ఆదర్శవంతులై నడవవలయు వాంఛ విడవవలయు. కోరికలు పోవాలి. కోరికలు పోకుండా ఉన్నవాడు గౌరవంగా ఉండే విధానంలో కొంత మంచివాడుగా ఉండొచ్చేమో, కానీ యోగాన్ని పొందలేడు, నేర్పలేడు. అందులో సందేహం లేదని చెప్పారు. కాకపోతే ఎవరికన్నా ఆయన కాడికి పోయిన వాడికి మంచివాడికి మంచిగా వస్తుందంటే ఈ మంచివాడికి కొంచెం పూర్వకర్మ ఉంది, నిర్మలంగా నడుస్తున్నాడు కాబట్టి దేవుడు సద్గురువులు బ్రతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క మంచితనానికి మేలు చేస్తూ ఉంటారు. ఈ గురువు వలన ఏమి వచ్చేది ఏం లేదు. కళ్ళ గురువు కాడి నుంచి ఏమొస్తుంది? కళ్ళ చెత్త వస్తుంది. పొట్టును తీసుకొని అంతసేపు దంచిన ఏమొస్తుంది? ఏదో ఒక పుచ్చిపోయిన చిన్న ఇత్తులు ఉంటాయి అంతే. ఆ విధంగానే ఒకరిని తీసేయటం కాదు. మంచి గురువు కాడ కొంచెం ఏరుకోవచ్చు, కానీ మాన్యత గల అసలు స్థితికి ఏం పోలేడు. ఒకవేళ ఆయన కాడ మనం మంత్రం తీసుకొని మధ్యగా చేసుకుంటే ఆయన వల్ల కాకపోయినా ఆయన కొంచెం మనకిచ్చిన విధానం వల్ల అవ్వచ్చు. దేవుడు భక్తులు లేకపోతే సద్గురువులు బ్రతికున్న వాళ్ళు సచ్చిన వాళ్ళు మనకు సహాయం చేస్తారట. ఎవడైనా పెద్ద ఎక్కువగా గురువుగారు సహాయం లేకుండా మంచి నేర్చుకుంటున్నాడంటే వాడు వెనక జన్మల్లో మంచి మహత్తులు కాడ మంచి మంత్రం తీసుకొని అది ఇప్పుడు కొనసాగిస్తున్నాడు అంటున్నారు మహత్తులు. కాబట్టి ఆత్మవేత్తలల్లా కూడా ఆదర్శవంతుడు. ఆయన చూడంగానే అబ్బాయి ఈయన మాట్లాడితే ఏదన్నా కరెక్ట్గా మాట్లాడతాడు. ఈయన ముందైనా మనం కరెక్ట్గా ఉండాలి. భయపడతాడు మంచివాడి కాదు ఇతరుడు మాట్లాడాలంటే. నోరు ఎత్తలేడు. ఒకవేళ ఎత్తాడు అనుకో 2 నిమిషాలు కింద పడిపోతాడు. ఆదర్శంగా ఉండేవాడు కాదు ఎవడు బయటికి రావడానికి లేదు. మన గ్రామాల్లో ఈరోజు ఆదర్శంగా ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితం 4-5 ఉండేవాళ్ళు. ఆ ఉండవాళ్ళని ఈరోజు తొక్కి పారేశారు. ప్రతి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వాడు లూజ్ అయ్యి ఉన్నారు మహాత్ములు, మంచివాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని సాగనీయటల్లా. వాళ్ళ విధానాలు మళ్ళీ బయటకు వచ్చే రోజులు వచ్చేస్తున్నాయి. వాళ్ళ యొక్క ప్రభావం వెనక రోజున మన తాతలు ఒక 40-50-60 ఏళ్ల క్రితం ఊళ్ళో ఎవరో 4-5 పెద్దలు కూర్చుంటే 90 పాళ్ళు ఏ అన్యాయం జరిగేది కాదు. ఈరోజు ఊర్లో 40 వాస్తవానికి 40 మంది ఏదో ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు ఎంతమంది ఉంటారు. ఒకడు ఒకదానికి సంబంధించినోడు కాదు. న్యాయాన్ని 95 పాళ్ళు చెడగొడుతూ ఉంటారు. అట్లా నడుస్తుంది ఇప్పుడు ఒక విధానం. మరి ఆదర్శంగా నడవకపోతే సృష్టిలో ప్రతి మానవుడు బ్రతికేది అట్లా. మన పొలంలో పైరులో ఉన్నటువంటి దాన్ని ఇతర గుడ్లు వచ్చి మేపుకుంటే ఏం చేస్తాం? మన పొలంలోని ఎదురవాడు వచ్చి కోసుకొని పోయి ఇతరులు వచ్చి తీసుకుపోతే ఏం చేస్తాం? మన ఇంటి మీదకి వచ్చి మన ఇల్లుని దోసుకొని పోతే ఏం చేద్దాం? ఇది అంటల్ని కాపాడుతుంది ఎవడు? ధర్మము సత్యము. దాన్ని మెయింటైన్ చేసేది ఎవడు? ఆత్మతత్వవేత్త. అందులో సందేహం లేదు. సద్గురువులు 3 రకాలు ఉంటారు. బ్రహ్మగారు శిడిశైలాటోళ్ళు, వాళ్ళు వాస్తవానికి విశ్వానికి రాష్ట్రాలకు గొప్పవాళ్ళు. ఇంకా రకం ఉంటారు, ఒక రాష్ట్రానికో లేకపోతే 4 జిల్లాలకో లేకపోతే 2 తాలూకాలకో 3 తాలూకాలు. సత్యాన్ని ప్రకటించుకుంటూ సత్యంలోనే నడుస్తూ సత్య మార్గంలో అందరికీ విశ్వాసం పొందుతూ మంచిగా చేసేవాళ్ళు సెకండ్ గ్రేడ్ అన్నారు. థర్డ్ గ్రేడ్ కొంచెం మంచిగా ఉంటూ అటు ఇటుగా కొన్ని విషయాలు తెలిసి తెలియకపోయినా మంచి కళ్ళని మార్చేవాళ్ళు. తత్యమోళ్ళు కళ్ళ గురువులు. ఆదర్శవంతంగా ఈ 3 ఉంటారు కొంతవరకు. పూర్తి ఆదర్శవంతులు సద్గురువులు. కొంచెం ఆదర్శము మహాత్ములుగా కాకపోయినా కొన్ని ఏరియాస్ అని ప్రకటింపజేసేవాళ్ళు ఉంటారు. మోటార్స్కి గొప్పవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. గుంటూరు మస్తానా ఈ ప్రాంతానికి తెలుసు, బ్రహ్మంగారు మన రాష్ట్రానికి తెలుసు. వాస్తవానికి ఆ విధంగా వస్తే షిరిడి సాయిబాబా ప్రపంచానికి తెలుసు. అంతా గొప్పవాళ్ళే. సద్గురు స్థానంలో కొన్ని ర్యాంక్స్లో వాళ్ళు ఉన్నా కానీ అంతకన్నా డౌన్గా ఉండేటువంటి మానవుల్లో కూడా మంచివాళ్ళు సద్గురువులు చాలామంది ఉంటున్నారు. కానీ అది అర్థం కాదు. కాబట్టి ఆత్మవేత్త ఎప్పుడైనా ఆదర్శవంతంగా ఉండాలి. ఒకరితో స్నేహం చేసాం, 10 ఏళ్ళ దాకా మనం ఏదేదో అనుకున్నాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అబ్బాయి అబద్ధం ఆడటం తప్పు అనేది నేర్చుకున్నాం. ఇంకా సత్యన ఆడడం. ఇంకొక ఆయనతో స్నేహం చేసాం, ఆయన ఎప్పుడు దానం చేస్తూ ఉంటాడు. అరే మనం కూడా దానం చేయడంలో ఒక సత్యం ఉందని నేర్చుకున్నాం. ఇంకా అది చేస్తూనే ఉంటాం. ఆదర్శవంతులం కావాలి. తప్పుడున్న వాళ్ళని పశ్చాత్తాపడితే క్షమిద్దాం. ఎప్పుడు అదే రొంపితోటి రేయింబగులు ఎత్తిపొడిసే విధానము ఏ జీవాత్మ ఒప్పుకోదు.
మనం కూడా ఒక తప్పును ఒప్పుకొని తప్పు చేయకుండా ఉంటే రేయింబగులు బాధ పెడితే ఎట్లా ఉచ్చుకుంటాం? పోలీస్ డిపార్ట్మెంట్ 10 ఏళ్ల దాకా దొంగని వాళ్ళు మనసు మార్చుకొని బాగున్నా కానీ అరే నీవేరే అని వాడు కేసు పెడుతుంటే వాళ్ళు మానవత ఎట్లా నిలుస్తుంది? కాబట్టి ఆదర్శవంతంగా ఉండే స్థితి వాడు అన్నిటిని క్రమపరుస్తాడు, అందరికీ బాగు చేస్తాడు, అందరికీ సమైక్యపరుస్తాడు, అపార్థాలు తీసేస్తాడు, ఐక్యతతో స్నేహభావాన్ని పెంచుతాడు. వాడు ఆదర్శవంతుడు. ఒక మర్రి చెట్టు కింద ఎండాకాలంలో పోయి కూర్చున్నట్టుగా ప్రతి వారు వచ్చి వాడిని ఆశ్రయిస్తారు. అది ఆదర్శవంతం. వాడే సద్గురు స్థానానికి దగ్గర వాడు. కాబట్టి ఆదర్శవంతులై ఉండాలి, మంచి నడత ఉండాలి. ఆ స్థితిలో ఉంటే చూపర్లకు నడత చూపుటం ఎలావును, సత్యముగా ఎట్లా ఉండాలి, నీతిగా ఎట్లా ఉండాలి, నిజాయితీగా ఎట్లా ఉండాలి, కృతజ్ఞత ఎట్లా ఉండాలి, వాస్తవానికి ధర్మంగా ఎట్లా ఉండాలి, శాంతంగా ఎట్లా ఉండాలి, దానగుణంతో ఎట్లా ఉండాలి, మౌనంగా ఎట్లా ఉండాలి. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఆ గురువు కాడు నేర్చుకోవచ్చు. అసలు అలాంటి వాడు ఎక్కువ చెప్పడు గురువు, మనం పోయే విధానంలో మనకి అర్థమవుతుంది. కానీ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ని ఉన్న వాళ్ళందరినీ కూడా సమీకృతం చేయడానికి ఒక్కోసారి అరవచ్చు, కోప్పడవచ్చు, ఈ వీలుంటే ఏదైనా కొద్దిగా కొట్టవచ్చు కూడా. కొట్టడం అంటే అది అవధూతలకి, మళ్ళాటి వాళ్ళు చేస్తే మరుసటి రోజు కొడతారు మనల్ని. ఆ స్థాయికి వస్తే బుద్ధి చెప్పేవాడు బుద్ధిని వెళ్ళయా అంటాడు. విమర్శించినా తప్పు లేదు, కానీ విమర్శకి ఎవడు ఈరోజు తలొగ్గే స్థితిలో లేడు. ఎందుకంటే సత్యాన్ని కావాలనే కోరిక లేదు కాబట్టి మంచివాడు విమర్శిస్తే ఓర్చుకోక వాడిని పగబట్టే స్థితిలో ఉన్నది ఈరోజు సమాజం. కాబట్టి వాస్తవానికి ఆ విధంగా నడుచుకునే స్థాయి ఎవడైతే ఆత్మతత్వవేత్త ఆదర్శవంతుడిగా ఉంటాడో చూపర్లకి ప్రతిదానిలో ఇతను అబద్ధమాడు, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, అన్నిటినీ సత్యలతో ఉంటూ ఉంటాడు, ఏదైనా ఉంటే అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు, వాస్తవానికి జ్ఞానబోధని బాగా అర్థం చేసుకొని అందరికీ చెబుతూ ఉంటాడు, అందరినీ క్షమిస్తూ వాళ్ళకి కావాల్సిన తప్పులు దిద్దుతూ ఉంటాడు. ఈ విధంగా ఉండే స్థాయిలో ఉన్న గురువే నిజమైన గురువు. కానీ డబ్బులకి శక్తిపాతాలు ఇస్తాము, 3 రోజుల్లో నీకు మోక్షం ఇస్తాము, ఎప్పుడు కూడా సన్మానాలతోటి పొగుడుకుంటూ తన గొప్పతనాన్ని తీసుకుంటూ ఎదుటి వాళ్ళు గొప్పతనాన్ని దూషించుకుంటూ ఆదర్శం లేకుండా ఏముందనే విమర్శలతోటి 100కి 95 మంది ఈరోజు గురుతత్వం చెడగొట్టుకుంటుంది. కాబట్టి ఆత్మతత్వులైన వాళ్ళు అహంకారాన్ని వదులుతారు, కోరికలు పోగొట్టుకుంటారు, గర్వం ఉండదు, కామక్రోధాదులు ఉండవు, త్రిగుణాలు ఉండవు, అష్టమదాలు ఉండవు, సప్తవ్యసనాలు ఉండవు, ఈర్ష్య అసూయలు ఉండవు. ఒకటే ఉంటుంది, 10 మందికి భక్తి, జ్ఞానము, బోధ, మంచి వర్తన నడపాలనేటువంటి త్యాగభావం ఉంటుంది అక్కడ. ఆ కోరిక తప్పితే తన యొక్క స్వవిధానానికి, తన యొక్క శరీర సుఖానికి, తన యొక్క స్వార్థం విధానానికి, తన ఊహల కోసముగా ఏదో ఊహించుకున్న దానికోసము ఎప్పుడూ సద్గురు అయిన వాడు ఉన్నాడు. అవసరం లేదు వాడికి. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు ఓ విధంగా అతనికి ఎట్టి సుఖాన్ని ఇవ్వలేవు, ఆనందాన్ని ఇవ్వలేవు. అందులో డౌట్ లేదన్నమాట వాళ్ళు మహత్తులు చెప్పింది. అందుకని కానీ కృష్ణుడు హాయిగా చూడు అష్టమహిషులతోటి రాజులకు రాజుగా రాజుల్ని ఉంచేటువంటి స్థితిగా ఉన్నాడు. అంత మహారాజాది రాజుగా ఉన్న ఆయన పరమ సన్యాసి. రాముడు అంత అచల పరిపూర్ణుడు, రాజుగా ఉన్నాడు, రాజరికం చేశాడు, రాజుల్లోగానే పుట్టాడు, అయినా ఆయన అచల స్వరూపుడు. సత్యసాయి బాబా ఉన్నాడు, చూడటానికి సెంటులు పూసుకుంటాడు అంటారు, పట్టు వస్త్రాలు అంటాడు, వాస్తవానికి ఆయన రమణ మహర్షి కన్నా వైరాగి. వాస్తవానికి షిరిడి సాయి ఉన్నాడు, వాస్తవానికి ఆయన కోటాను కోట్లు సంపాదించగలిగే శక్తి కలవాడు. ఎప్పుడు చినిగిన చొక్కాలు, అడుక్కున్న రొట్టెలు తింటూ 10 మందికి దానం చేసే స్థాయిలో ఉన్నాడు. ఉన్నదంతా ఇవ్వటమే ప్రపంచానికి నిజమైనటువంటి గీతరా అన్నాడు ఆయన. ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు సరే, ఆ స్థాయి నిజమనేటువంటి విధానాన్ని, ఆత్మానందాన్ని పొందిన వాళ్ళు తెలుస్తుంది. ఆత్మానందములో యోగానందము, విషయానందము ఇవన్నీ కూడా పడిపోతాయి. ఆత్మానందము ఉన్నవాడికి సత్యమాయి విషయానందాలు ఇవన్నీ కూడా రుచింపవు. నిర్విషయానందమే ఆత్మానందంగా మారుతుంది. అలాంటి వాడు ఆదర్శంగా బ్రతకగలగాడు. ఆశలు, ఆర్భాటాలు ఉండవు, ఆడంబరత ఉండదు, నిరాడంబరంగా ఉంటాడు. కృష్ణుడు అంత పెద్ద లగ్జూరియస్ బేసిస్గా ఉన్న నిరాడంబరుడు, సత్యసాయి లగ్జూరియస్గా కానొస్తున్న నిరాడంబరుడు. ఆ విధంగా తీసుకుంటే ఆత్మ విధానాన్ని ఈ నవీన యుగంలో పంచిన మహత్తులంతా కూడా లాహిరి, యోగానంద, యుక్తేశ్వర్,
ఆ విధంగా తీసుకుంటే మహాత్ములు ఎందరో ఉన్నారు. జిడ్డు కృష్ణమూర్తి, రామచంద్రాజీ, మెహర్ బాబా, ఈ విధంగా తీసుకుంటే రమణ మహర్షి, సత్యసాయి, ఈ విధంగా అరవింద, ఈ విధంగా ఎంతోమంది ఆ మహత్తులంతా ఆదర్శవంతంగా బ్రతికిన వాళ్ళు. ఆ విధంగా మనం కూడా బ్రతికే స్థాయికి వచ్చి మంచి సత్సంగం చేసుకుంటూ ఆత్మ విద్యలో ఉన్నటువంటి స్థితిని, అల్ప సుఖాలను పోగొట్టుకుంటూ ఈషణత్రయాన్ని, వాసనత్రయాన్ని, కర్మత్రయాన్ని, గుణాలని వీటన్నిటిని పోగొట్టుకునే స్థాయికి వస్తే అల్ప సుఖాల యొక్క కోరిక పోయి మనసే మాయామృగం. వాస్తవానికి అహము, భ్రాంతులు, మమతలు, ఇహమున తహతహ కోరికలల్లా కూడా వాస్తవానికి మన యొక్క దుఃఖానికి కారణం అన్నాడు. అహము, భ్రాంతులు, మమతలు తెగవేస్తే సోహం అనేటువంటి జ్ఞానం వచ్చిన వాడికి ఎప్పుడు సత్యం, శుభం, సుందరము కానొస్తుంది అన్నాడు. అస్థిభాతి ప్రియ స్వరూపుడై ఉంటాడన్నాడు. సచ్చిదానంద అచల పరిపూర్ణ మూర్తి అయి ఉంటాడన్నాడు. వాడే సద్గురు. కాళికంబ, హంస కాళికంబ అమ్మ, వాస్తవానికి ఇప్పుడు చెప్పిన ఈ పద్యాలు రెండిట్లో కూడా వాస్తవాన్ని మాకు నాకు కాక అందరికీ బాగా ఎరిగించే స్థితిగా నిజమే కదా, నువ్వు దీనికి సాక్షివి కదా, నువ్వు సర్వలోకాలను ఏలించేటువంటి పరాశక్తివి, జగజ్జననివి, హంసస్వరూపిణమైన ప్రణవ ఓంకార తేజోమూర్తివి, ప్రాణస్వరూపిణమైనటువంటి పరమ గురుడవు, నీకు తెలియని లేవు. అనంత బ్రహ్మాండాలు నీలో పుడుతున్నవి, అనంత విశ్వాలు కూడా పుడుతున్నవి, నీలో లయపడుతున్నవి. ఏది చేసినా హంసస్వరూపం కనాల్సిందే. హంసస్వరూపానికి కావాల్సిన విధానము కోరికలను వదలటం కావాలి. మంచి గురువులతో మనం ఉండాలి. ఆఖరికి ఆత్మ విధానంతో మంచి గురువుగా మనం ఎప్పుడైతే అవుతామో అప్పుడే నిజమైన స్థితి అమ్మ అని చెప్పుకొచ్చాడు. కాబట్టి మనం ఎంతసేపు చెప్పుకున్నది, మనం ఇంద్రియాలకు దాసులు అయ్యాం. ఇంద్రియాలని మనము జయించాలి అంటే ఇంద్రియ లోలుడు అధముడు. ఇంద్రియాలతో లోలతం, అది మంచి కానీ చెడు కానీ ఉన్నవాడు వాస్తవానికి విషయలోలుడు ఎప్పుడు ఇంద్రియాల్లో పనికిరాని వాటిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. కొద్ది గొప్ప మంచి ఉన్నా కానీ విషయలోలుడు అధముడు. ఇంద్రియ లోలుడు భక్తి అనే మధ్యముడు. భక్తి చేస్తూ ఇంద్రియలోలతో ఉంటారు, అబద్ధం ఆడతారు, వాళ్ళు చెడు తిరుగులు ఉంటాయి. కానీ నామాలు పెట్టి కాసేపు ధ్యానం చేస్తారు, భజన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దానం చేస్తారు, కానీ చెడు బుద్ధి కొంత మాటరు. వాడు మధ్యముడు. ఇంద్రియ జయుడు ఉత్తముడు. ఇంద్రియాలను చెప్పినట్టు చెప్పి గారెలు తిందామంటే అబ్బాయి నువ్వు నోరు మూసుకొని అరవు కాకురా, ఎప్పుడో వచ్చినప్పుడు తిందాం కానీ హోటల్ పోయి తినాల్సిన పని లేదు, ఇంట్లో చేపించుకొని ఆ రోజు సాయంత్రానికి చేయించుకోవాల్సిన పని లేదు, అరవకుండా కూర్చోరా అంటాడు ఇంద్రియజయుడు. ఏమంటున్నా 10 సంవత్సరాలైనా ఆ ఇంద్రియం ఇతన్ని ఏడిపించడానికి వీలు లేదు. వాడే ఇంద్రియజయుడు. ఉంటే తింటాడు, లేకపోతే లేదు. జితేంద్రుడు ఉన్నాడు. ఇక వాడికి ఉన్నా లేనట్టే, లేని నాలుగున్నా ఉన్నట్టు కాదు, చెవులున్నా ఉన్నట్టు కాదు. ఆ చెవులు నాలుగు ఇతన్ని కోరవు, అసలు కోరడానికి వాటిలో ఆశ లేదు. వాడు జితేంద్రుడు, వాడే అవధూత, వాడే సిద్ధపురుషుడు. మనం ఇంద్రియజయత్వం పొందినా చాలు. ఆ స్థాయికి ఎవడైతే జిహ్వోపస్థ స్థితులు ఎవడైతే పోగొట్టుకుంటాడో, నాలుకగట్టువాడు నారాయణుడు అంటాడు మహాత్ముడు. మనకి నాలుక రుసులు ఎవడైతే తొగ్గించుకుంటాడో, పనికిరాని మాటలు ఇలాంటివి పోగొట్టి మంచి మాటలే చెబుతూ ఉంటాడో, ఆ చివరికి మన యొక్క శరీరతత్వంలో కొన్ని మార్పులు వస్తాయి అన్నాడు. ఉపస్థ స్థితి, కామకాంక్ష ఇలాంటివి నాలుకని కట్టడం చేసుకునే వాడిలో, జయించిన వాళ్ళు కొంత తగ్గిపోతుందని చెప్పాడు మహాత్ముడు. కాబట్టి రుచిని ఎప్పుడైతే మనము సమతుల్యం చేస్తామో, ఇంద్రియ లాలసతని ఎప్పుడైతే సమతుల్యం చేస్తామో మనలో ఓజస్సు వస్తుంది. ఓజస్సు తర్వాత కొంచెం దైవశక్తి తెలిస్తే తేజస్సు వస్తుంది. తేజస్సు తర్వాత పూర్తి జ్ఞానం మనకు వస్తే వర్చస్సు వస్తుంది. సత్వగుణము శాంతిగా మారుతుంది. సత్వగుణము తేజస్సుగా మారుతుంది. రజోగుణము శక్తి క్రియాశీలతో ఏ పనైనా ఎంతైనా కూడా డాష్ మైండ్తో చేయగలడు. తమో గుణము ఆనందంగా మారుతుంది. ఈ విధంగా మారటమే నిజమైన సుఖం. సత్వగుణము తేజస్సుతో ప్రకాశిస్తున్నప్పుడు బ్రహ్మానందంగా ఉంటాడు. రజోగుణము శక్తియుతమైనప్పుడు వాస్తవానికి శివాజీ,
ఇలాంటి మహాత్ములంతా ప్రతి క్రియాశీలతలో దృఢమైనటువంటి తెలివి కలవాళ్ళు. అంటే వాళ్ళలో తేజస్సు ఎక్కువగా ఉండి శక్తి ఎక్కువ ఉంటుంది. తమో గుణంలాగా కానొచ్చేటువంటి మూర్ఖులు ఎప్పుడైతే దైవశక్తిని పొందుతారో, తమో గుణం ఇంకొక లక్షణం ఏంటంటే మొద్దుబారిన ఆనందం. మొద్దుబారిన ఆనందము జ్ఞానశక్తి రాగానే హాయిగా ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని పొందే స్థితిగా తమో శక్తి వస్తుందట. కాబట్టి వీటన్నిటిని మార్చుకుంటే తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని పెంచుకొని దైవ మార్గం మార్చుకుంటే 100కి 100 సుఖాన్ని వస్తాయి. ఆత్మసుఖం ఉన్నవాడికి ప్రపంచంలో అన్నీ తన దగ్గరకు వచ్చినట్లే. వాడికి కోరిక రాదు, కోరాడంటే రావాల్సిందే. ఆత్మసుఖములో ఉన్నవాడు స్వయం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. వాడే సద్గురువు అన్నారు. వాడిని మించిన వాడు ఈ భూలోకములో అలాంటి వాడు తప్పితే ఎవరు ఉండరన్నాడు. కాబట్టి సద్గురు స్థానాన్ని పొందాలంటే, హంసస్వరూపాన్ని ఎరగాలంటే, నిజమైన సుఖాన్ని పొందాలి అంటే ఆదర్శంగావంతంగా ఉండేటువంటి జ్ఞానిగా మారి మన జీవితాన్ని తరింపజేసుకోవాలి అని బ్రహ్మంగారు చెబుతున్నారు. ఓం. అంత టైం ఎంత అంతే టైం అని చెప్పారు. కృష్ణ శ్రీ వెంకటేశ ఈ కొత్త పుస్తకం ఇది మనకి ఈ మధ్య వచ్చింది, మొన్న మాఘపూర్ణానికి వచ్చింది. అందులో ఒకటి చెప్పుకుందాం. దండంబు చేతితో దండి గొందగవచ్చు, డందాన సద్భక్తి చందబోరు. రుద్రాక్షమాలలు పెద్ద గొందగవచ్చు, శుద్ధాత్మ చేసందు చూడబోరు. భూతి పూతల మేను పొందంగవచ్చును, నీతి త్యాగము భక్తి నేర్వబోరు. గురువులనుగా కీర్తి కూడంగవచ్చును, పరమార్థ విముక్తి పడవబోరు. బోధలనగవచ్చు శాంతి పొందబోరు. భోగ్యములవచ్చు భద్రతవదు, సిద్ధులొందగవచ్చును శ్రేయమవదు. విశ్వరూప ఓం కృష్ణ శ్రీ వెంకటేశ. శ్రీకృష్ణ స్వరూపుడుగా ఉన్న, విశ్వరూపుడుగా శ్రీకృష్ణుడుగా ఉన్న వెంకటేశ్వర స్వామి అవతారమూర్తి, కలియుగ దేవుడా, ఇదంతా సత్యమే. నువ్వు ఓంకారమూర్తివి, శ్రీకృష్ణుడుగా ఒకప్పుడు వచ్చి ఉన్నటువంటి పరమాత్ముడవు, విశ్వరూపుడవు. ఈ విషయం నేను చెప్పేది ప్రణవతేజోమూర్తివి, ఇది నిజము అనే విషయం కదా అని అడుగుతూ పైన విషయాలు రాసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? దండంబ చేతితో దొండి గొండవచ్చు. ఇది ఒకరిని విమర్శించటం కాదు. యోగులు కానీ ఎవరు ఏదైనా కానీ మనం చేతిలో జెండా పట్టుకొని పోతుంటే ఏ పార్టీ అనో ఏ కులమనో ఏదో చెప్పుకోవటానికి, అట్లనే దండం అనేటువంటి సాధువులు పట్టుకుంటూ ఉంటారు. ఏకదండము అంటే పరబ్రహ్మ స్వరూపములో లయమయ్యి దైవతత్వము తప్పితే ఏది లేదనేటువంటి వాడు ఒక విధమైన స్థిరమైన స్థితి కలవాడికి దండం అవసరం. ఆ దండము 2 పదార్థాలుగా ఉంటుంది. దండం అంటే ఇతర వాళ్ళని, ప్రకృతిని దండిస్తూ ధర్మ మార్గంగా మలిచేవాడు. ప్రకృతిని మలుస్తూ దండన విధానములో మలిచేవాడు దండం పట్టుకోవాలి. 3 గుణాలని పోగొట్టుకున్నవాడు దండం పట్టుకోవాలి. 3 గుణాలు పోగొట్టుకున్నవాడు ప్రకృతికి శాసిస్తాడు. ఎవడైతే సోహాన్ని ఎవడైతే నేర్చుకుంటాడో ప్రకృతి దాసోహం అంటుందంట వాడికి. సత్యం మహాత్ములు చెప్పిన మాట. అందుకే రామకృష్ణుడిని, షిర్డీ సాయిగా వారిని కోట్లాది మంది బెల్లమ కాడ ఈగిరలాగా ముక్కున్నారు. విషయం వస్తుంది. వాడు దండం పట్టుకునే అర్హుడు. మనం చాలామంది చేతుల్లో దండం పట్టుకుంటాం, కుక్కలు విరుచుకోవడానికో నేత నెత్తి బాదుకోవటానికో. విషయం అంటే ఒకరిని ఎక్కిరేయటం కాదు, దండం పట్టుకునే విషయము అది. దండాన్ని పట్టుకుంటాడే కానీ వాస్తవానికి అతనిలో డందాన సద్భక్తి చందబోడు. 100కి 100 హృదయంలో సద్భక్తి ఉంటే సద్గుణాలన్నీ ఉంటాయట. భక్తి జ్ఞానముగా మారుతుంది, జ్ఞానము భక్తిగా మారుతుంది, 2 సత్యముగా మారుతాయట. ఎవడైతే సత్య వ్రత పరిపాలకుడో వాడి వద్ద దండం ఉంటుంది, లేకపోతే ఒట్టిదే. కొంతమంది పీఠాధిపతులు కూడా చేతిలో దండం పెట్టి దానికి ఎర్రగుడ్డలు కడతా ఉంటారు.
వాడు ఏది మాట్లాడినా కూడా ఇతర వాళ్ళని విమర్శించటం తప్పితే, ప్రకృతిలో దేవుడు విమర్శించేవాడైతే ఇన్ని రకాల జీవుల్ని, ఇన్ని రకాల మానవుల్ని, ఇన్ని రకాల పార్టీలను, ఇన్ని రకాలటువంటి రోగాలను ఎందుకు సృష్టించాడు? ప్రతిదానిని కూడా విమర్శించుకుంటూ దండం పట్టుకునే పీఠాధిపతులు ఈరోజు ఎంతమంది ఉన్నారు? సమత, సామ్యత, ఓ విధంగా సామరస్యత, ప్రేమ, ఐక్యత అనే విషయంగా తెలియకుండా మతాలకి మనిషికి విభేదం పెట్టేటువంటి పోకడ గలవాళ్ళు దండం ఎందుకు పట్టుకోవాలి? అది విషయం. కాబట్టి భక్తి నిజంగా ఉన్నవాడు ప్రేమిస్తాడే కానీ హింస చేయడు. అందులో 100% సత్యం. ఏదైనా హింస ఉందంటే ప్రకృతిగతంగా చేసుకుంటున్నారే కానీ వీళ్ళంత వరకు హింసని మాత్రం మానాలనే చూస్తాడు. రాముడు చేతగాకనే హింసించాడు, కృష్ణుడు చేతగాకనే కురుక్షేత్రాన్ని నడిపేటువంటి మధ్యవర్తిగా ఉన్నాడు, బుద్ధుడు చేతగాకనే అనేక రాజ్యాలు తిరిగినా కానీ పోట్లాట్లు ఆపలేక కూడా తిరిగాడు. కానీ వాళ్ళు శక్తివంచన లేకుండా తిరిగారు. బుద్ధుడి చేతిలో భిక్షపాత్ర ఉండేది, దండం ఉండేది కాదు. కానీ ఆ భిక్షపాత్రే దండంగా మారినటువంటి మహాత్ముడు. కాబట్టి భక్తి పొందినవాడు జ్ఞానం పొందుతాడు, జ్ఞానము భక్తి పొందినవాడు సత్యవంతుడు అవుతాడు. ఆ విషయానికి వస్తే రుద్రాక్షమాలలు పెద్దగా అందకవచ్చు. మీకు బాగా నేను చెబితే చాలా మందిలో మీరు ఎవరన్నా బాధపడతారేమో. ఇవన్నీ నిజమైనవి కాదంటున్నాడు మహాత్ములైన వాళ్ళు. మా గురువు వేసుకున్నాడు, మా గురువు ఇచ్చాడు అన్న దాంట్లో ఒక సత్యం ఉంది. కానీ ఈ రుద్రాక్షలు, తులసి మాలలు 100% మానవుడు కల్పించుకున్న భ్రమ ఉంటుంది వేదాంతం. నేను నమ్ముతున్నాను వాళ్ళ మాటలు, మీరు నమ్మకపోవచ్చు. అర్థం కాలా? వాస్తులు, ఈ ఉంగరాలు, నేను మొన్న మధ్య ఒకసారి అంటే మన మిత్రులు గారు కూడా అన్నారు, చెబుతున్నారు. ఇవన్నీ మన భ్రమ ఉంటుంది. మహాత్ములు చెప్పిన మాటలు. మహాత్ముల మాటలు చెప్పుకోక పిరికివారుగా ఉంటే ఇక మన పిరికితనం పోతే సత్యాన్ని ఏం ప్రకటిస్తాం మనం? అర్థం చేసుకోండి. రుద్రాక్షలు బాగా ప్రాక్టికల్ ఉన్న వాళ్ళు కూడా ఏమీ చేయవనేటువంటి స్థితి. నేను అంజనానంద స్వామి అనేవాళ్ళు మన కాడు ఉండేవాళ్ళు. ఆయన వచ్చి 5-6 కేజీ 10 కేజీల రుద్రాక్షలు వేసుకునేవాడు. దీనివల్ల నీకేమొచ్చిందన్నాను. ఏదన్నా వస్తే లంగ్స్లో కొద్దిగా బ్రీదింగ్ సరిగా ఉందేమో కానీ ఇతర దివ్యశక్తి ఏం లేదన్నాడు. దాని పేరు ఏంటంటే రుద్రాక్ష. అక్షమం అంటే కన్ను, రుద్రాక్షం అంటే త్రినేత్రం. త్రినేత్రాన్ని గుర్తి రుద్రాక్షలు వేయేసుకున్న వాస్తవానికి మన గుణం యొక్క విధానాన్ని రుద్రాక్షలు అనవసరం చేసుకుంటే కొందరు కోపం పెరుగుద్దనే వాళ్ళని కూడా విన్నాం. ఏమీ పెరగదు సమతుల్యత లేకనే. తులసి మాల వేసుకుంటే భక్తి పెరుగుద్దని ఉన్నారు. కావచ్చు, కానొస్తుంది. కానీ ఆ పెరిగిన దాని పక్కన ఇంకోసారి గొయ్యి దూవుతూనే ఉంటాం మనం. నన్ను 10 మంది తులసి మాల వేసుకున్నందుకు ఆదరిస్తున్నారు. ఆదరించినందుకు నా పోకడ పనికిరాందై కూర్చొని ఉంది. వాటి వలన వచ్చేది ఏమీ లేదు. రుద్రాక్షమాలు ఒకళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా ఒక ఆయన మన కాడికి వచ్చేవాడు. ఆయన ప్రత్యేకించి మనం దూషించడం కాదు. మా గురువుగారు ఇచ్చినటువంటిది నాకు ఈ మాలలు వచ్చినాయని 2-3 చూపించాడు స్ఫటిక మాలలు. పరమ అబద్ధకాడు, పరమ అవకాశవాది, పరమ కుళ్ళుబోతూ ఎవడో ఇచ్చిన గురువుగారి మంత్రం ఇచ్చినటువంటి మాలలు వేసుకుంటే వీడికి ఏమొచ్చిందంటావు? ఒకరిని విమర్శించడం కాదు. నీ మాల లోపల ఉన్న సౌమ్య భావాలనే మాల వేసుకో. సృష్టిలో ఏ మాలతో పనిలే. అది అసలు విషయం. ఇవన్నీ మనకి వచ్చినటువంటిది. కొన్ని వేసుకోవచ్చు, వేసుకోకూడదని కూడా మనం ప్రత్యేకించి అవన్నీ నిబంధనగా చెప్పము. ఇష్టమైతే వేసుకోమంటాం, అది కాదు చెప్పేది. రుద్రాక్షమాలు వేసినందుకు ఏం చెబుతున్నాడు ఇక్కడ? శుద్ధాత్మ తేజంబు చూడబోరు. రుద్రాక్ష అంటే త్రినేత్రుడుగా ఉండేటువంటి శంకరుడు, శివుడు పొందినటువంటి గుర్తు. అది ఆత్మతేజము, ఓంకార తత్వము తెలియకుండా ఎన్ని రుద్రాక్షలు వేసుకున్నా సరే, వేసుకునే వాళ్ళని మనమైతే దూషించటం గుర్తుంచుకోండి. దానివల్ల వచ్చేది ఏదో దేవుడు తెలియాలో వాళ్ళకి తెలియాలో. ఏదన్నా వస్తే ఒక ఆదరణ వస్తుంది, కొందరిని సన్మానిస్తూ ఉంటారు, వేషంలో చాలా హోప్ఫుల్గా కానొస్తారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని చెడిపోవటం తప్పితే మంచిగా అయింది ఎక్కడ అర్థం కావట్లేదు. కాబట్టి రుద్రాక్షలు వేయొద్దని మనం చెప్పడం లేదు. కానీ ఆ వేసుకున్నందుకు అట్లీస్ట్ జ్ఞానతేజాన్ని పొందుతున్నామా లేదని అర్థం చేసుకోండి. అంతవరకే. పోతే భూతిపోతలు నేను పొందంగవచ్చును, నీతి త్యాగము భక్తి నేర్వబోరు. భూతి అంటే ఏంటి అసలు అర్థము?
భూతి అంటే మనలో ఉన్నటువంటి అన్ని కర్మలు తెగటానికి గుర్తు. సరే, ఏదో చలికాలంలోనో లేకపోతే హిమాలయాల్లోనో లేకపోతే ఒక విధమైనటువంటి షో కోసం భక్తులు అనిపించుకోవటానికో ఒళ్ళు మొత్తము నొసటికో లేకపోతే భుజాలకో దేనికో పూసుకోవటం వెక్కిరేయటమే కాదు. దానివల్ల ఏమి లాభం అనే ప్రశ్నకు వస్తే చలి తగ్గొచ్చు, లేకపోతే ఏదన్నా ఇతర విషయాలకు సంబంధించిన ఏమైనా అటాక్ అయ్యి పోవచ్చేమో, అది వేరే విషయం. కానీ నీలో భూతి పూసుకున్నందుకు నీలో ఆత్మపరంగా చూసుకుంటే నీతి లేనటువంటి స్థితి భూతి పూసుకున్నట్టు ఏమొస్తుంది? త్యాగం లేని స్థితి. లేకపోతే భూతి అంటే ఏమిటి? అన్నిటినీ తెగేసుకున్నటువంటి విరక్తి, అన్నిటినీ వదులుకున్న దానికి, కర్మలు తెగిన దానికి భూతి. నీలో త్యాగం లేదు. సంపాదిస్తావు, కూడబెడతావు, ఏవో ఒకటి కాడ తీసుకుంటావు, ఎవరికి ఏవో పక్షపాతంతో ఉంటావు, అన్నీ చేస్తూ ఉంటావు, అన్నీ నేర్చుకుంటూ ఉంటావు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఆయన కూడా ప్రాక్టికల్గా ఒక 10 డజన్ల రోజు వచ్చినా కానీ కాయలన్నీ దాచిపెట్టుకుంటాడు. మనం అంతగా మంచివాళ్ళని చెప్పుకోవటం కాదు, మురగనన్నా మురుగుతాయి కానీ కాయలు ఎవరికి పంచడు. అది త్యాగం. భూతి పూసుకుంటాం. మళ్ళీ కమండలం ఉంటుంది ఆయన కాడు కూడా, ఏ క్లాస్. ఇంకా అందరికన్నా ఈ జిల్లాలో కల్లా ఇలాంటి కమండలం ఉండదు. కానీ కావాలని కొచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 10,000 పెట్టారు.